సో హే గైస్, సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్ హైడ్రోకార్బన్స్ చాప్టర్ నుండి. సో టీఎస్ఎం సెట్లో ఇయర్ 2020లో అడిగిన క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్లోకి వెళ్తే ద రియాక్టెంట్ ఇస్ C++C అంటే ఒక ఆల్కైన్ అండ్ రియేజెంట్ ఏంటి Na ఇన్ లిక్విడ్ అమోనియా. Na ఇన్ లిక్విడ్ అమోనియా మీకు ఎక్కడ కనబడ్డా మీకు బర్చ్ రిడక్షన్ అనే నేమ్ గుర్తు రావాలి. సో ఈ రియేజెంట్ ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ని బర్చ్ రిడక్షన్ అంటాం. అండ్ ఈ బర్చ్ రిడక్షన్ అనేది ఒక ట్రాన్స్ ఎడిషన్ రియాక్షన్, ట్రాన్స్ ఆర్ యాంటీ ఎడిషన్ అంటాం. అంటే ఏదైతే యాడ్ చేస్తామో హైడ్రోజన్ అది ఆపోజిట్ సైడ్స్లో యాడ్ చేయాలి. ఎట్లా అంటే, అండ్ ఈ Na ఇన్ లిక్విడ్ అమోనియా ఏ కేసెస్లో మనకి ఇచ్చే ఛాన్స్ ఉందంటే C++C ఒకటి, C++C ఒకటి, ఈ రెండు కేసెస్లో అడిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు అడిగినా మీరు చేయాల్సింది ఒకటే, ఈ మల్టిపుల్ బాండ్స్లో ఒకటి బ్రేక్ చేయండి. పైన ఒక హైడ్రోజన్ యాడ్ చేయాలి, కింద ఒక హైడ్రోజన్ యాడ్ చేయాలి. ట్రిపుల్ బాండ్ ఉంది, మళ్ళీ అంతే, ఒక బాండ్ బ్రేక్ చేయండి, పైన ఒక హైడ్రోజన్ యాడ్ చేయండి, కింద ఒక హైడ్రోజన్ యాడ్ చేయండి. సో ఇంతే, సింపుల్. సో ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన రియాక్టెంట్ ఏంటి మనకు, సో CH3C. సో ఇప్పుడు బ్రేక్ చేస్తాం కాబట్టి డబుల్ బాండ్ అవుతుంది, మళ్ళీ CH3. సో ఏమని చెప్పిన, ఆపోజిట్ సైడ్స్లో హైడ్రోజన్ యాడ్ చేయాలి అని చెప్పిన. సో అంతే, యాడ్ చేద్దాం. సో ఇది ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది, ఇదే కదా, ఈ విధంగా రాశారు అంతే. సో ఇది మన ఆన్సర్. దెన్ అవర్ సెకండ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి మోస్ట్ రియాక్టివ్ ఫర్ SN1 రియాక్షన్. SN1 రియాక్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్ ఏంటంటే అలైలిక్ గ్రేటర్ దాన్, టెర్షరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ. సో ఈ అలైలిక్ అంటే ఏంటంటే C డబుల్ బాండ్ C మళ్ళీ ఇంకో C. సో ఇక్కడ చివరి C ఉంది చూడండి, దీన్ని అలైలిక్ కార్బన్ అంటాం. సో ఇట్లా గుర్తుంచుకోండి. దెన్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అలైలిక్ కార్బన్ ఉందా లేదా, ఉంది. సో ఇక్కడ చూడండి మీరు, C మధ్యలో డబుల్ బాండ్, మళ్ళీ ఇక్కడ C. సో ఇక్కడ అలైలిక్ ఉన్నట్టే కదా, అండ్ దీన్ని అలైలిక్ కార్బన్ అంటాం. అండ్ మళ్ళీ ఇది సెకండరీ, ఎందుకు, ఈ కార్బన్కి మిగతా రెండు కార్బన్స్ అటాచ్ ఉన్నాయి. సో దీన్ని సెకండరీ అలైలిక్ అంటాం. ఇది కూడా ఉందా లేదా, కార్బన్ మధ్యలో డబుల్ బాండ్, మళ్ళీ ఇంకో కార్బన్. సో ఈ సిస్టమ్ని అలైలిక్ సిస్టమ్ అంటాం. అలైలిక్ సిస్టమ్ ఉంది. అండ్ అలైలిక్ కార్బన్కి ఇంకా ఎన్ని కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి, ఇక్కడ ఇట్లొకటి, ఇక్కడ ఇట్లొకటి, ఇట్లొకటి. సో 3 కార్బన్స్ ఉన్నాయి, అంటే టెర్షరీ అలైలిక్. సో మళ్ళీ ఇక్కడ డిసైడింగ్ ఎట్లా చేయాలి, టెర్షరీ అలైలిక్ ఎక్కువ. ఎట్లా, టెర్షరీ అలైలిక్ గ్రేటర్ దాన్, సెకండరీ అలైలిక్ గ్రేటర్ దాన్, ప్రైమరీ అలైలిక్ గ్రేటర్ దాన్, మళ్ళీ టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. సో ఇది థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ గివ్స్ ద ప్రోడక్ట్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ దాన్ ద స్టార్టింగ్ మెటీరియల్. సో స్టార్టింగ్ మెటీరియల్స్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఉన్న స్టార్టింగ్ మెటీరియల్స్ కంటే వచ్చే ప్రోడక్ట్స్లో తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండాలి. అట్లా ఏ రియాక్షన్స్లో అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఒక ఆల్కైల్ హాలైడ్ ఇచ్చారు, Na ఈథర్ ఇచ్చారు. సో ఇది తెలుసు కదా, వెరీ ఫేమస్ వుడ్స్ రియాక్షన్. ఏం జరుగుతుంది వుడ్స్ రియాక్షన్లో, సో RX Na ఈథర్ ఇచ్చారు కాబట్టి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది, జరిగి రాడికల్స్ లాగా విడిపోతాయి. ఇప్పుడు R రాడికల్ ఇంకో R రాడికల్తో కలిసి సో ఆల్కేన్ లాగా ఫామ్ అవుతుంది. X రాడికల్స్ కలిసి X2 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ R ఇంకో Rతో కలిసింది అంటే ఒక ఆల్కైల్ గ్రూప్ పెరిగింది అంటే కార్బన్ ఆటమ్స్ పెరిగినట్టే కదా. సో వాడు ఏమడుగుతుండు, లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటుండు. సో ఇది కాదు మనకు కావాల్సింది. దెన్ RCO2 Na, NaOH CO. ఈ NaOH CO ఏంటిది, సోడా లైమ్ డీకార్బోక్సిలేషన్. సో ఇది ఎట్లా అంటే RCOONA ప్లస్ NaOH CaO. దీన్ని నార్మల్గా ఒక ట్రిక్ లాగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇట్లా మీరు ఒక రెక్టాంగిల్ లాగా ఇట్లా వేసుకోండి. ఎట్లా అంటే, సో NaO ఉందా, NaO ఇగో ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకొని సో ఈ పార్ట్ని తీసేయండి. ఇక్కడ ఏమేమి వస్తుంది మీకు, 2 NAలు ఉన్నాయి, 3 Oలు ఉన్నాయి, ఒక C ఉంది. అంటే ఏంటిది,
సో Na2CO3 అనేది వస్తుంది. Na2CO3 వస్తుంది కాబట్టి మనం దాన్ని ఒక గుర్తులాగా ఇట్లా పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ R ఉంది, ఇక్కడ H ఉంది. సో ఇది ఇట్లా ఫామ్ అవుతుంది RH. సో ఒక ఆల్కేన్ వచ్చింది. ఇది నార్మల్గా ప్రోడక్ట్స్ మనకి ఏది సోడా లైమ్ డీకార్బోక్సిలేషన్లో. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సో R ఉంది అంటే ఇందులో ఎన్నో కొన్ని కార్బన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఇంకో కార్బన్ ఉంది. మనకు ప్రోడక్ట్లో ఏముంది, ఒక కార్బన్ బయటకు వచ్చేసింది కదా ఇక్కడ, అంటే ఈ ఆల్కేన్లో ఒక కార్బన్ తగ్గింది. సో అదే కదా ఇక్కడ అడుగుతుండు, లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. సో మనకు కావాల్సిన ఆన్సర్ బి ఇదే. హౌ మెనీ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ది కాంపౌండ్ విత్ మాలిక్యులర్ ఫార్ములా C2FClBrI అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఫస్ట్ నార్మల్గా మీకు ఐడియా వచ్చిన ఒక స్ట్రక్చర్ వేసుకోండి. ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ వేసుకున్నా చూడండి, C2 అన్నాడు, FClBrI అన్నాడు. సో C2. సో ఈ మిగతా హాలోజన్స్ నార్మల్గా నాకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నా. సో Br ఇక్కడ ఒకటి, ఇక్కడ I ఒకటి పెట్టుకున్నా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది ఒకటి ఫిక్స్ చేయండి, ఇట్లా ఇట్లా ఫిక్స్ అట్లనే ఫిక్స్ చేసినట్టు అనుకొని ఇప్పుడు ఇక్కడ I ఉంది కదా, ఈ Iని ఈ Fని ఎక్స్చేంజ్ చేయండి, ఈ Clని అట్లనే ఫిక్స్ చేయండి. ఎక్స్చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ Cl ఫిక్స్ ఉంది. సో I పైకి అక్కడికి పంపించినాం, F ఇక్కడికి వచ్చింది, Br ఇక్కడే ఉంది. సో ఇట్లా నెక్స్ట్ మళ్ళీ ఇంకా Cl ఇక్కడ ఫిక్సే, మళ్ళీ ఎక్స్చేంజ్ చేయండి. మళ్ళీ ఎట్లా ఎక్స్చేంజ్ చేస్తారు, సో ఇక్కడ Br ఉంది కదా, ఈ Br అండ్ ఈ Iని ఎక్స్చేంజ్ చేయండి. C డబుల్ బాండ్ C, మళ్ళీ ఇక్కడ Cl అట్లనే ఉంది. సో ఇక్కడికి Br వచ్చింది, సో I ఇక్కడికి వెళ్ళింది, దెన్ F ఇక్కడే ఉంది. సో ఇప్పుడు మనకు 3 యూనిక్ స్ట్రక్చర్స్ వచ్చినాయా లేదా, 3 యూనిక్ ఉన్నాయి. 3 యూనిక్ వచ్చినాక ఇది నార్మల్గా 3 మనకు ఏదైతే ఉన్నాయో ఇవి స్ట్రక్చరల్ ఐసోమర్స్ మనకు 3 వచ్చినాయి. దెన్ ప్రతిదానికి 2 స్టీరియో ఐసోమర్స్ ఉంటాయి. ఈజెడ్ ఐసోమర్ మనం విన్నాం కదా అది. సో ఏంటి, ఈ హాలోజన్స్ని ఒకటే కార్బన్ పైన ఉన్న హాలోజన్స్ని మనం షిఫ్ట్ చేసినాం అనుకో, పై దానికి కిందికి, కింది దాని పైకి, అప్పుడు దాని కాన్ఫిగరేషన్ మారిపోతుంది, మారిపోయి ఇంకొకలా వస్తుంది. సో ఇట్లా దీనికి 2, దీనికి 2, దీనికి 2, అంటే మొత్తం ఎన్ని 6. సో మీకు ఏంటో కావాలంటే అవి కూడా వేసి చూపిస్తే చూడండి. సో ఫస్ట్ దానికి చూసుకోర్రి, సో C డబుల్ బాండ్ C అనుకోండి, ఈ Cl పైకి అవుతుంది, F కిందికి వస్తుంది, ఇక్కడ Br I అట్లనే పెట్టుకోండి. ఎందుకు ఇక్కడ మార్చినాం అనుకో, సో మళ్ళీ నలిఫై అయిపోతుంది, మనం చేంజ్ చేసింది మళ్ళీ అది సేమే వస్తుంది. మళ్ళీ సెకండ్ దానికి కూడా అట్లనే వేసుకోండి, C డబుల్ బాండ్ C అనుకోండి. సో ఇక్కడికి Cl పైకి వచ్చింది, I కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ Br, ఇక్కడ F. నెక్స్ట్ థర్డ్ ఉంది చూడండి, C డబుల్ బాండ్ C. సో Cl పైకి అయింది, Br కిందికి వచ్చింది, I F. సో టోటల్ మనకి ఎన్ని, ఫస్ట్ 3 వేసుకున్నాం, ఇప్పుడు ఇంకో 3 వేసుకున్నాం. సో టోటల్ ఎన్ని 6 స్ట్రక్చర్స్ వచ్చినాయి మనకు. సో ఆప్షన్ ఉందా, ఉంది 6. సో ఇదే మన ఆన్సర్. దెన్ మన క్వశ్చన్ ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపౌండ్స్. సో ఇచ్చిన కాంపౌండ్స్లో మనకి ఎట్లా చూడాలి అంటే, ఏ కాంపౌండ్ పైన మనకి 2 గ్రూప్స్ దగ్గర ఉన్నాయో చూసుకోవాలి. ఎందులో దగ్గర ఉన్నాయో దానికి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనకు కనబడుతుంది కదా, ఎందులో ఎక్కువ ఉంది చెప్పండి. సో థర్డ్ దాంట్లో 2 Cl గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ థర్డ్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో దీనికంటే కొంచెం దూరం వెళ్ళింది, కానీ దగ్గరనే కదా ఏదైతే ఫోర్త్ దాంతో పోలిస్తే. సో నెక్స్ట్ మనం సెకండ్. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫోర్త్ దాంట్లో ఎట్లా అంటే, ఇప్పుడు Cl ఒకటి పైకి ఉంది, ఒకటి కిందికి ఉంది. ఈ పైంది ఏంటంటే ఎలక్ట్రాన్ మూమెంట్ పైకి ఉంటుంది, కింది దాంట్లో ఎలక్ట్రాన్ మూమెంట్ కిందికి ఉంటుంది. సో పైకి లాగేస్తుంది, కిందికి లాగేస్తుంది, అంటే 2 నలిఫై అయిపోయినట్టే. సో ఇక్కడ డైపోల్ మూమెంట్ చాలా అంటే తక్కువ, నెగ్లిజిబుల్, అసలు 0 ఉంటుంది అన్నట్టే. సో మనకి ఇక్కడ CH3 ఉంది కదా, అంటే దీనిలో ఎంతో కొంచెం ఉంటుంది కదా. సో నెట్ మూమెంట్ మనకు ఇటు సైడ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఫస్ట్ లాస్ట్కి ఏంటి, ఫోర్త్ పెట్టుకోవాలి. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, 4
ఫోర్త్ అన్నిటికంటే చిన్నది. సో ఆప్షన్ ఏలో ఉంది. సో ఇట్లా సో ఎప్పుడైనా అనుకోండి ఇట్లా ఇట్లా ఉందనుకోండి నల్లిఫై అయిపోయినట్టు, డైపోల్ మూమెంట్ అన్నిటికంటే తక్కువ ఉన్నట్టు. సో ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సెల్ ఫినైల్ అస్టిలిన్ ఐపాక్ నేమ్ ఏంటి, 1-ఫినైల్ 1-బ్యూటైన్ ఆన్ రిడక్షన్ విత్ పార్షియల్లీ డీయాక్టివేటెడ్ పలడైజ్డ్ చార్కోల్ లిన్లాస్ క్యాటలిస్ట్. మనం వినే ఉంటాం కదా ఇప్పటికి చాలాసార్లు, H2PdBaSO4, H2PD కార్బన్ ఇన్ క్వినోలిన్. సో అదే మన లిన్లాస్ క్యాటలిస్ట్. అక్కడ వీళ్ళు వర్డ్ ఫామ్లో పార్షియల్లీ డీయాక్టివేటెడ్ పలడైజ్డ్ చార్కోల్ అన్నారు. చార్కోల్ అంటే ఏంటి, కార్బనే కదా. సో అది లిన్లాస్ క్యాటలిస్ట్ అని ఇండైరెక్ట్గా అట్లా చెప్తారు. దెన్ ఏమడుగుతారు మనకి, సో 1-ఫినైల్ 1-బ్యూటైన్ లిన్లాస్ క్యాటలిస్ట్తో రియాక్షన్ ఇస్తే ఏమడుస్తుందని అడుగుతారు. సో ఫస్ట్ ఆ స్ట్రక్చర్ వేసుకుందాం, 1-ఫినైల్ 1-బ్యూటైన్. సో బ్యూటైన్ అంటే ఏంటి, 4 కార్బన్లు. సో 4 కార్బన్లు వేసుకుందాం. 1-బ్యూటైన్ అంటే ఫస్ట్ దానిపైన ట్రిపుల్ బాండ్. 1-ఫినైల్ 1-బ్యూటైన్ అంటే ఫస్ట్ దానిపైన ఫస్ట్ కార్బన్కి ఒక ఫినైల్ రింగ్ అంటే ఒక బెంజిన్ రింగ్ అటాచ్ అయింది. సో బెంజిన్ రింగ్ వేసుకుందాం. బెంజిన్ రింగ్ వేసిన. దీనికి ఇప్పుడు ఏమంటుండు, లిన్లాస్ క్యాటలిస్ట్ అంటే H2PdBaSO4 ఆర్ H2PD కార్బన్ ఇన్ క్వినోలిన్ అంటాం కదా. సో అది సో దీనికి చేస్తే ఏంటంటే H2PdBaSO4 అనేది పార్షియల్ హైడ్రోజనేషన్ చేస్తుంది. అంటే ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని డబుల్ బాండ్ చేసి ఆపేస్తుంది అంతే, సింగిల్ బాండ్ వరకు పోదు. సో ట్రిపుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ చేస్తుంది. అండ్ ఇట్లా చేస్తుంది, హైడ్రోజన్స్ యాడ్ చేస్తుంది. అది కూడా ఎట్లా, సిన్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. సో సిన్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ చేస్తే ఎట్లుంటుంది, సో ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, సిన్ అడిషన్ అంటే. సో రెండు సేమ్ సైడ్ కదా సిన్ అడిషన్ అంటే. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, సో ఆప్షన్ సి ఉంది మనకి. సో ఇదే మన ఆన్సర్. 7th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ సూటబుల్ టు జనరేట్ aromatic కాంపౌండ్ ఫ్రమ్ లీనియర్ ఆలిఫాటిక్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విత్ అట్లీస్ట్ 6 కార్బన్ ఆటమ్స్. ఈ క్వశ్చన్ చదవగానే మీకు ఒక ఫేమస్ రియాక్షన్ ఉంటుంది, గుర్తు రావాలి మన నోట్స్లో. ఏంటంటే ఆరోమటైజేషన్ అనే పేరుతో ఒక రియాక్షన్ ఉంటుంది, గుర్తుందా. అందులో రియేజెంట్స్ ఏమేమి ఉంటాయంటే Cr2O3 ఒకటి ఉంటుంది, V2O5 ఒకటి ఉంటుంది, MO2O3 అని ఒకటి ఉంటుంది. వీటితో పాటు ఇంకో కండిషన్స్ ఏముంటాయి, 773 కెల్విన్ ఉంటుంది, 10 to 20 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది. సో ఈ రియేజెంట్స్ ఏదైనా ఒకటి ఉందా మనకు ఆప్షన్స్లో ఉంది, MO2O3 773 కెల్విన్ 10 to 20 అట్మాస్ఫియర్. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మెంబర్డ్ ఒక స్టేట్ చైన్ తీసుకుందాం. 6 ఉంది. సో పైన ఇచ్చిన రియేజెంట్స్ ఇచ్చినాం అనుకో, దీనికి ఏమవుతుంది, 6 మెంబర్డ్ ఆరోమాటిక్ కాంపౌండ్ ఏంటి, బెంజీన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ నేను 7 మెంబర్డ్ స్టేట్ చైన్ ఇచ్చిర్రు అనుకోర్రి, మళ్ళీ ఇదే రియేజెంట్స్ ఇచ్చింది అనుకోర్రి, ఏమవుతుందో తెలుసా. సో ద వెరీ ఫేమస్ టౌలిన్, మనం ఏమంటాం మిథైల్ బెంజిన్ ఆర్ టౌలిన్ అంటాం కదా, ఈ ఫామ్ అయితే. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్, గుర్తుపెట్టుకోరి, అడిగే ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ అయితే అది. నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ ప్రోడక్ట్స్ P and Q ఫార్మ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఈ రెండు రియాక్షన్స్ చాలా ఫేమస్ అండ్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్, మీరు ఐపీలో కూడా చూసుంటారు. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి, బెంజిన్ ఇచ్చిండు, బెంజిన్ ఇచ్చి సో CH3CH2CH2Cl అన్నాడు. సో ఇది ఏమవుతుంది అంటే CH3CH2CH2Cl ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 ఇచ్చిండు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే CH3CH2CH2 ఉందా. సో ఇది ఏంటిది, నార్మల్గా అన్హైడ్రస్ AlCl3 అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో ఇది ఫస్ట్ ఎలక్ట్రోఫైల్గా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి సో ఈ ఏదైతే మనం ఎలక్ట్రోఫైల్ ఉందో ఇది మోర్ స్టేబుల్ కావాలంటే సో దీనికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ కావాలి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇది పాజిటివ్ రా, సో ఇది ఆల్ఫా. సో దీనికి ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. దీన్ని మనం
షిఫ్టింగ్స్ ఉంటాయి, మిథైల్ షిఫ్టింగ్, హైడ్రేట్ షిఫ్టింగ్, ఇవి ఉంటాయి కదా, అందులో ఏదో ఒకటి చేసి సో మనం దీని స్టెబిలిటీ పెంచొచ్చా లేదంటే వేయాలి. సో ఇప్పుడు ఇక్కడైతే మనం హైడ్రేట్ షిఫ్ట్ చేయవచ్చు. హైడ్రేట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది అంటే సో సిఎస్ ఇక్కడ ఉందా, సో కార్బో ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఇక్కడికి వస్తుంది, దెన్ CH3 ఇక్కడికి పోతుంది. సో ఇప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ రా, ఇది ఆల్ఫానే, ఇది ఆల్ఫానే. సో ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 6 ఆల్ఫా హైడ్రోజన్స్ వచ్చినాయి, అంటే మోస్ట్ స్టేబుల్ కదా ఇది. సో ఇట్లా ఫామ్ అవుతుంది, ఏదైతే హైడ్రేట్ షిఫ్ట్ జరిగి కార్బోకాటైన్ ఇట్లా ఫామ్ అవుతుంది. ఇట్లా ఫామ్ అయ్యి ఇది మనకు బెంజీన్ పైన సబ్స్టిట్యూట్ అవుతుంది. సో బెంజీన్ పైన సబ్స్టిట్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, సో CH3 బెంజీన్ పైన సబ్స్టిట్యూట్ ఇట్లా అవుతుంది. ఇది ఫస్ట్. దెన్ పి, ఇది పి మనకి. దెన్ మనకి క్యూ క్వశ్చన్ కూడా అడుగుతుండు చూడండి. క్యూ క్వశ్చన్ ఏముంది, CH3CH2 COCl ఉంది, అన్హైడ్రస్ AlCl3. CO అంటే ఏంటిది, ఫ్రీడల్ క్లాప్స్ అసైలేషన్ మనకి. సో ఇంకా సెకండ్ రియేజెంట్ ఏంటిది, ZnHgCl. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రెండు చాలా రిలేటెడ్ అన్నమాట. సో సెకండ్ ఎట్లా అంటే ఇప్పుడు బెంజీన్ ఉంది, దెన్ CH3CH2 C డబుల్ బాండ్ ఓ Cl ఉంది కదా, సో అన్హైడ్రస్ AlCl3 ఇచ్చిండు వాడు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే సో బెంజీన్ ఉంది, CH3CH2 C డబుల్ బాండ్ ఉన్న ఇది సబ్స్టిట్యూట్ అవుతుంది మనకి. సబ్స్టిట్యూట్ ఎట్లా అవుతుంది, సో C డబుల్ బాండ్ ఓ CH2CH3 అని సబ్స్టిట్యూట్ అవుతుంది. సో నార్మల్గా అసైలేషన్ ప్రోడక్ట్ ఇది. దీని తర్వాత మనకు ZnHg కాన్సన్ట్రేటెడ్ HCl ఇచ్చింది కదా, ZnHgHCl అని ఇచ్చింది కదా. ఇదేంటిదంటే క్లెమ్మెన్సన్ రిడక్షన్. క్లెమ్మెన్సన్ రిడక్షన్లో ఏం జరుగుతుంది అంటే C డబుల్ బాండ్ ఉందనుకోర్రి, అది CH2 అవుతుంది. ఇక్కడ ఉందా మనకి, ఉంది C డబుల్ బాండ్ ఉంది. సో ఏమవుతుంది, CH2 అవుతుంది, CH2CH3. సో ఇది క్యూ అవుతుంది మనకు. సో ఆప్షన్స్లో ఉందా, ఉంటుంది. ఏది, ఇది. సో అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్ మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ ఉన్న సెట్ ఇది అని అడుగుతారు. సో దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గుర్తుంచుకుంటారు. సో వన్ ఆఫ్ ది ఈజీ మెథడ్ ఇవి గుర్తుంచుకోవడానికి ఏంటి అంటే సింపుల్ ట్రిక్, మళ్ళీ మీరు బట్టి పెట్టాల్సిన పని ఏం లేదు. సో ఏదో ఒక గ్రూప్ ఉంది అనుకోండి, సో G గ్రూప్ ఉంది అనుకోండి. ఈ G గ్రూప్ పైన మీకు లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, అది పక్కా ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అయితే ఆర్థో పారా డైరెక్టింగ్ అవుతుంది. అండ్ ఇంకో G గ్రూప్ ఉంది, దీనికి ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడ చాలా ఉంది కదా, ఇంకా పెద్దగా ఉన్నాయి కదా అన్నీ. సో దీనికి కూడా ఇంకా పెద్ద కనెక్టెడ్ చాలా ఆటమ్స్ ఉంటాయి. కానీ ఏదైతే ఫస్ట్ ఆటమ్ ఉందో దానికి డైరెక్ట్గా మనకి డబుల్ బాండ్ ఉంది అనుకోండి, అది పక్కా డబుల్ బాండ్ ఉంది అంటేనే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అవుతుంది, మెటా డైరెక్టింగ్ గ్రూప్ అవుతుంది. సో వీడేం అడిగిండు ఇక్కడ, మెటా డైరెక్టింగ్ అడిగిండు. సో చూడండి NO2 ఉంటుంది, ఏది డబుల్ బాండ్ ఉంటుంది, CH ఆల్డిహైడ్ గ్రూప్, C డబుల్ బాండ్ ఓ H డబుల్ బాండ్ ఉంది అంటే మెటా డైరెక్టింగ్. SO3H S డబుల్ బాండ్ ఓ OH ఉందా లేదా, డబుల్ బాండ్ ఉంది అంటే మళ్ళీ మెటా డైరెక్టింగే. COR C డబుల్ బాండ్ ఓ R మళ్ళీ డబుల్ బాండ్ ఉంది అంటే మళ్ళీ మెటా డైరెక్టింగ్. సో మనకు ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి. సో ఇంతే, ఇట్లనే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైం మీరు ఆర్థో పారా డైరెక్టింగ్ అడిగింది అనుకోండి, లోన్ పేర్స్ చెక్ చేయండి అంతే సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ విత్ ప్రోపిన్ అన్నాడు. సో ప్రోపిన్ స్ట్రక్చర్ ఫస్ట్ వేసుకుందాం. వేసుకుంటే CH3 CH డబుల్ బాండ్ CH2. ప్రోపిన్ అంటే ఏంటి, 3 కార్బన్లు ఉంటాయి విత్ 1 డబుల్ బాండ్. అండ్ హైడ్రోజన్ హ్యాలైడ్ అన్నాడు, HX అనుకుందాం. సో ఇదేంటిది, మార్కోనిక్ ఆఫ్ అడిషన్ చేస్తే
ఏదైతే నెగిటివ్ హ్యాలైడ్ పార్ట్ ఉంటుందో అది లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ యాడ్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయ్యి CH3 అవుతుంది. సో ఇదేంటిది ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ జరుగుతుంది. ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ జరుగుతుంది అన్నప్పుడు సో అతను ఏం అడుగుతుండే ఇక్కడ మనకి, సో హైడ్రోజన్ హ్యాలైడ్స్ యొక్క రియాక్టివిటీ అడుగుతుండు. అడిగినప్పుడు ఏం చేయాలంటే ఎలక్ట్రోఫైల్స్ ఎందులో ఈజీగా ఫామ్ అవుతాయని మనం చూడాలి. సో హెచ్ఐ ఉంది, హెచ్ఐలో ఏంటంటే ఐ యొక్క అటామిక్ సైజ్ మనకి ఎక్కువ ఉంటుందని తెలుసు కదా, ఏది ClBr కంటే. సో అవును, సో ఇది చిన్నగా ఉంటుంది, ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ పెరిగిపోతుంది, దీని న్యూక్లియస్కి పెరిగిపోయి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఈజీగా ఇందులోకి వెళ్ళిపోయి సో ఇక్కడ హెట్రోలైసిస్ అనేది పాసిబుల్ అవుతుంది, బాండ్ బ్రేకింగ్ పాసిబుల్ అయ్యి ఎలక్ట్రోఫైల్ అనేది మనకి ఈజీగా ఫామ్ అవుతుంది. సో అందుకే హెచ్ఐలో సో ఇంకో రకంగా ఎట్లా అంటే వీక్ బాండింగ్ అని చెప్పుకోవచ్చు, అంతే కదా. సో వీక్ బాండింగ్ ఇది పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఐ యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది, హెచ్ యొక్క సైజ్ చిన్నగా ఉంటుంది. దానివల్ల వాటి మధ్యలో బాండింగ్ అనేది వీక్ ఉంటుంది. సో అందువల్ల కూడా ఎలక్ట్రోఫైల్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. సో అందుకే హెచ్ఐ గ్రేటర్ దాన్ హెచ్బిఆర్ గ్రేటర్ దాన్ HCl. సో ఇక్కడ ఉంది ఆప్షన్ హెచ్ఐ గ్రేటర్ దాన్ హెచ్బిఆర్ గ్రేటర్ HCl, ఇంతే. సో మన నెక్స్ట్ క్వశ్చన్, ప్రోడక్ట్ 6-oxoheptanol ఈజ్ ఫార్మ్డ్ బై రిడక్టివ్ ఓజోనలైసిస్ ఆఫ్ అని అడిగాడు. ఇచ్చిన 4 కాంపౌండ్స్లో దేనికి రిడక్టివ్ ఓజోనలైసిస్ ఇస్తే మనకు 6-oxoheptanol వస్తుందని అడుగుతుంది. సో దీనికి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ 6-oxoheptanol స్ట్రక్చర్ వేసుకుందాం. ఆ తర్వాత 4టికి రిడక్టివ్ ఓజోనలైసిస్ చేస్తే దేనికి మనం ఫస్ట్ ఇచ్చిన కాంపౌండ్కి మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. సో ఫస్ట్ 6-oxoheptanol స్ట్రక్చర్ వేసుకుంటే హెప్టనల్ అన్నాడు, అంటే 7 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. లాస్ట్కి ఏమన్నాడు ఆల్ ఉంది, అంటే ఆల్డిహైడ్ గ్రూప్, అంటే C+H. సో ఇదే ప్రైమరీ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. 1 2 3 4 5 6 ఏమన్నాడు ఆక్స్ అన్నాడు, అంటే ఇక్కడ డబుల్ బాండ్ పెట్టాలి. సో ఇప్పుడు ఇచ్చిన వాటికి రిడక్టివ్ ఓజోనలైసిస్ చేయాలి. సో గుర్తుంచుకోండి, రిడక్టివ్ ఓజోనలైసిస్ అంటే ఏం లేదు, డబుల్ బాండ్ ఉందా దాన్ని ఇట్లా బ్రేక్ చేయండి, ఆక్సిజన్ యాడ్ చేయండి. సో ఇంతే, ఎప్పుడైనా ఇదే గుర్తుంచుకోండి రిడక్టివ్ ఓజోనలైసిస్ అంటే. సో ఫస్ట్ దానికి చేద్దాం మనం. రిడక్టివ్ ఓజోనలైసిస్ చేస్తే ఏమొస్తుంది, సో దీన్ని ఇట్లా బ్రేక్ చేస్తున్నాం, ఇక్కడ ఆక్సిజన్. సో ఇక్కడ ఏమొస్తుంది, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి మనం. 1 2 3 4 5 6 7. సో సెకండ్ కార్బన్ దగ్గర ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అండ్ ఆక్సిజన్ యాడ్ అవుతుంది. సో ఏమవుతుంది CH3, C డబుల్ బాండ్ వస్తుంది ఇక్కడ, అవునా కాదా, అంతే. దెన్ CH2, మళ్ళీ CH2. దెన్ ఏముంది 7th దగ్గరకు వచ్చేసినాం మనం. ఇక్కడ ఏముంది, ఇది C, దీనికి మళ్ళీ డబుల్ బాండ్ అండ్ మళ్ళీ O, C డబుల్ బాండ్ O అండ్ ఒక H ఉంటుంది. సో మన ఇనీషియల్ కాంపౌండ్ వచ్చిందా, సో 1 2 3 4 5 6 7 ఇనీషియల్ కాంపౌండ్ వచ్చింది కదా. సో అదే మన ఆన్సర్. ఏంటి ఆన్సర్, ఆప్షన్ ఏ. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ ప్రోడక్ట్ ఫార్మ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్. సో ఇట్లా ఇచ్చారు, ఒక ఆల్కీన్కి ఒక బెంజిన్ సబ్స్టిట్యూట్ అయి ఉంది అండ్ KMnO4 KOH హీట్ H3O ప్లస్ Br2 FeBr3 ఏజెంట్స్ ఇచ్చారు. సో దీనికి ఎట్లా చేయాలంటే మనం ఇప్పుడు నార్మల్గా రాసుకుందాం ఫస్ట్. సో CH ఉంది, డబుల్ బాండ్ CH2 ఉంది, దీనికి ఒక సబ్స్టిట్యూషన్ లాగా బెంజీన్ ఉంది. సో ఇక్కడ మనకు KMnO4 KOH ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ H3O ప్లస్. సో ఇట్లా ఇచ్చిండు కదా, ఇది ఏంటంటే KMnO4 ఆక్సిడేషన్ అవుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్కిన్ ఉంది అండ్ విత్ 1 సబ్స్టిట్యూషన్. సో ఇట్లా KMnO4 ఆక్సిడేషన్ చేసినప్పుడు ఆల్కిన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ అంటే ఒకటే సబ్స్టిట్యూషన్, ఇక్కడ హైడ్రోజన్ ఒకటి ఉంది కదా, ఈ హైడ్రోజన్ కూడా పోయి ఇక్కడ ఇంకేదో గ్రూప్ ఉంది అనుకోండి, డై సబ్స్టిట్యూషన్ అంటాం. కానీ ఇక్కడ మోనో సబ్స్టిట్యూషనే ఉంది కదా, మోనో సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు సో ఇక్కడ ఎట్లా అంటే మీరు గుర్తుంచుకోండి, ఇది ఇక్కడ రాస్తున్నాను నీట్గా. సో మోనో సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు
అది కార్బోక్సైలిక్ యాసిడ్ అవుతుంది. కార్బోక్సైలిక్ యాసిడ్. డై సబ్స్టిట్యూషన్ చెప్పిన, డై సబ్స్టిట్యూషన్ అంటే ఆ హైడ్రోజన్ ఇంకోటి కూడా పోయి ఇంకోటి గ్రూప్ వచ్చినప్పుడు కీటోన్ అవుతుంది. అన్సబ్స్టిట్యూటెడ్ అంటే ఇక్కడ CH2 ఉంది కదా, ఇక్కడ ఏం సబ్స్టిట్యూషన్ లేదు. సో అన్సబ్స్టిట్యూషన్ ఉంటే, అన్సబ్స్టిట్యూటెడ్ ఉంటే ఏమవుతుంది అంటే CO2 అవుతుంది. ఇంతే. సో ఇది గుర్తుంచుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ ఏముంది CH అంటే మోనో సబ్స్టిట్యూషన్, ఏమని చెప్పిన కార్బోక్సిలిక్ యాసిడ్ అని చెప్పిన. సో అంటే ఇది COOH అవుతుంది. ఇది అన్సబ్స్టిట్యూటెడ్ కదా, అన్సబ్స్టిట్యూటెడ్ ఏమవుతుంది అని చెప్పిన CO2 అవుతుంది అని చెప్పిన. CO2 ఇట్లా ఫామ్ అవుతుంది. సో దీనికి ఇప్పుడు ఏం చేసిండంటే ఈ COH ఓన్లీ ఇది ఉంది కదా, దీనికి ఇప్పుడు Br2 FeBr3 ఉంది కదా. మీరు FeBr3 అంటే ఐడియా రాకపోవచ్చు, మనకు అన్హైడ్రస్ AlCl3 అని వింటున్నాం కదా, అక్కడనే FeCl3 అని కూడా వింటాం, FeX3 అని. సో FeBr3 అన్న మనం ఇక్కడ ఫ్రిడల్ క్లాస్ సబ్స్టిట్యూషనే చేయాలి. ఏం చేయాలి, Brకి చేయాలి. సో COOH ఉంది, సో ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది కదా, అంటే ఇక్కడ డైరెక్టింగ్ నేచర్ వస్తుంది. సో COOH అంటే, సో నేనేమని చెప్పిన డబుల్ బాండ్ ఉంది అంటే, డబుల్ బాండ్ ఉంటే ఏమని చెప్పిన, డబుల్ బాండ్ ఉంటే మెటా డైరెక్టింగ్ అని చెప్పిన. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా COOHలో, అంటే మెటా డైరెక్టింగ్ అంటే ఏంటిది, ఇది ఆర్తో అవుతుంది, ఇది మెటా అవుతుంది, మెటాలో Br వస్తుంది. సో ఆప్షన్ ఉందా, ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్. సో ఇక్కడ ఒక కాంపౌండ్ ఇచ్చారు, దీనికి ఫస్ట్ మనం నంబరింగ్ చేయాలి. సో నంబరింగ్ ఫస్ట్ OH ఉంది కదా, ఇక్కడ OH మనం ప్రైమరీ ఫంక్షన్ గ్రూప్ తీసుకొని దీనికి 1 ఇద్దాం. సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా నంబరింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకు డబుల్ బాండ్ ఉంది. సో డబుల్ బాండ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మనం ఇటు సైడ్ నుంచి నంబరింగ్ ఇవ్వాలి. 2 3 4 5 6. సో 2 దగ్గర ఏముంది, ఈన్ ఉంది, అండ్ 5 దగ్గర డైమిథైల్ ఉంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు, సో 5,5 డైమిథైల్ సైక్లోహెక్స్, 6 కార్బన్స్ కదా, సైక్లోహెక్స్. 2 ఇన్, 2 దగ్గర కదా ఈన్ ఉంది, అండ్ 1 దగ్గర ఏముంది, ఆల్కహాల్ గ్రూప్ ఉంది, ఓల్. సో ఇదే మన ఆన్సర్. వెన్ CH3Br అండ్ C2H5Br ఆర్ సబ్జెక్టెడ్ టు వుడ్స్ రియాక్షన్. సో మళ్ళీ మన వుడ్స్ రియాక్షన్ వచ్చేసింది. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆల్కైన్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఈజ్ ఆర్. సో 2 ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇచ్చారు, వాటిని వుడ్స్ రియాక్షన్ చేస్తే వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అని అడుగుతారు. వుడ్స్ రియాక్షన్ ఏం జరుగుతుందో తెలుసు కదా మనకి, హోమోలైసిస్ జరిగి మనకి రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ ఏముంది మనకి, CH3Br ఉంది, ఇక్కడ హోమోలైసిస్ జరిగి ఇట్లా రాడికల్స్ ఫామ్ అవుతాయి. సెకండ్ ఏంటి, C2H5Br అంటే CH3 CH2Br, మళ్ళీ హోమోలైసిస్ జరిగి ఇక్కడ రాడికల్ ఇక్కడ రాడికల్. సో ఇక్కడ మనకు మేజర్గా ఏం రాడికల్, ఆల్కైల్ రాడికల్ CH3 రాడికల్ ఉంటుంది. ఇక్కడ ఏం రాడికల్ ఉంటుంది, CH3 CH2 రాడికల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాడికల్స్ ఒకదాంతో ఒకటి కంబైన్ అయిపోయి పాసిబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ చెక్ చేయాలి. సో ఫస్ట్ కేసు ఏంటి, CH3 రాడికల్ ఇంకో CH3 రాడికల్తో కంబైన్ అయితే CH3 ఒకటి వస్తుంది, ఇది ఒక పాసిబుల్ కేసు. ఇంకోటి C2H5 రాడికల్ సెల్ఫ్ కంబైన్ అయితే మళ్ళీ CH3 CH2, సో మళ్ళీ CH2 CH3. సో ఇవి మనకు 2 సెల్ఫ్ కాంబినేషన్ కేసెస్. ఇంకో కేసు ఏముందంటే, ఒక CH3 రాడికల్ ఇంకో C2H5 రాడికల్తో కంబైన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. సో అది CH3 రాడికల్ ఇంకో C2H5 రాడికల్ అంటే CH2 CH3 రాడికల్. సో ఫస్ట్ 2 ఏంటి మనకు సిమెట్రికల్, అంటే ఆ ఎండ్ ఈ ఎండ్ సేమే ఉంది కదా, మధ్యలో పార్టీషన్ చేసే విధంగా ఉన్నాయి. సో వీటిని మనం సిమెట్రికల్ ఆల్కేన్స్ అనొచ్చు. ఈ థర్డ్ దాన్ని ఎసిమెట్రికల్ ఆల్కేన్స్ అనొచ్చు. సో మనకు టోటల్ ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. సో ఆన్సర్ ఏంటి, C3. రియాక్షన్ ఆఫ్ 1 mole of 3-ethyl 3-methyl penta 1,4 diene with O3 and then with ZnH2O. O3 and ZnH2O చూడగానే మీకు రిడక్టివ్ ఓజోనైజేషన్ అని గుర్తు రావాలి. అండ్ ఇచ్చిన ఐయుపాక్ నేమ్తోనే మనం ఫస్ట్ స్ట్రక్చర్ రాసుకోవాలి. సో ఫస్ట్ స్ట్రక్చర్ రాసుకుంటే, సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి, పెంటా అంటే 5 ఉన్నట్టు కదా. సో 5 కార్బన్స్ వేసుకుందాం ఫస్ట్. 1 2 3
4 5 అండ్ ఇంకా ఏమున్నది 3 ఇథైల్. సో థర్డ్ కార్బన్కి ఇథైల్ ఉంది, CH2 CH3. నెక్స్ట్ ఏముంది 3 మిథైల్, అంటే థర్డ్ కార్బన్కి మిథైల్ కూడా ఉంది, మిథైల్ పెట్టండి. దెన్ ఏముంది 1,4 డైయిన్. సో ఫస్ట్ కార్బన్కి అండ్ ఫోర్త్ కార్బన్కి 2 3 4 ఫోర్త్ కార్బన్కి ఇన్ డబుల్ బాండ్ ఉంది. సో మన స్ట్రక్చర్ అనేది అయిపోయింది. సో మిగిలిన హైడ్రోజన్స్ ఫిల్అప్ చేయండి కావాలంటే. సో దెన్ మనకి ఇప్పుడు ఏం చేయాలి, రిడక్టివ్ ఓజోలైసిస్ చేయాలి. రిడక్టివ్ ఓజోలైసిస్ అంటే ఏం లేదు, గుర్తుంచుకోండి ఎప్పటికీ, డబుల్ బాండ్ ఉందా దాన్ని క్లీవ్ చేయండి, ఓ ఓ యాడ్ చేయండి, అంతే. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉంది డబుల్ బాండ్. సో ఇట్లా క్లీవ్ చేసి ఇక్కడ ఓ యాడ్ చేయండి, ఇక్కడ ఓ యాడ్ చేయండి, ఇక్కడ ఇట్లా క్లీవ్ చేసి ఇక్కడ ఓ యాడ్ చేయండి, ఇక్కడ ఓ యాడ్ చేయండి. సో మనకు చూసుకుంటే ఇక్కడ CH2 కదా, రెండు హైడ్రోజన్స్ కదా. సో ఇక్కడ మనకు ఈ రెండు చివరి ఎండ్స్లో సేమ్ వచ్చింది, ఏంటి 2 moles ఆఫ్ CH2O అంటే ఏంటిది ప్రాపర్గా రాస్తే 2 moles ఆఫ్ HCHO. అండ్ మధ్యలో ఉన్న కాంపౌండ్ ఏమవుతుంది CHO అవుతుంది. ఇక్కడ పైన CH3 ఉంది, కింద మళ్ళీ CH2 CH3 ఉంది, ఇక్కడ కూడా CHO. సో మనకేముంది 2 moles ఆఫ్ HCHO అండ్ 1 mole ఆఫ్ సో ఈ కాంపౌండ్. సో ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ డి. ద ఆర్డర్ ఆఫ్ సర్కిల్డ్ కార్బన్ హైడ్రోజన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఇన్ ద ఫాలోయింగ్ కాంపౌండ్. సో ఎప్పుడైనా మీరు కార్బన్ హైడ్రోజన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అని అడగగానే, సో ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్ అడిగి ఇప్పుడు సర్కిల్ చేసిరు కదా, అక్కడ హోమోలైసిస్ చేయండి. హోమోలైసిస్ చేస్తే మనకి రాడికల్స్ ఫామ్ అవుతాయని తెలుసు కదా. సో ఫస్ట్ రాడికల్స్ ఫామ్ చేద్దాం. రాడికల్స్ ఫామ్ చేస్తే ఫస్ట్ ఏముంది C డబుల్ బాండ్ C. సో ఇక్కడ రాడికల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ H అట్లనే ఉంటుంది, ఇక్కడ H అట్లనే ఉంటుంది, ఇక్కడ H అట్లనే ఉంటుంది. సెకండ్ కాంపౌండ్ కూడా అంతే, ఇక్కడ H అట్లనే ఉంటుంది, ఇక్కడ H అట్లనే ఉంటుంది, ఇక్కడ H అట్లనే ఉంటుంది. కానీ ఇక్కడ సర్కిల్ చేసినది హోమోలైసిస్ జరిగి రాడికల్ లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ. దెన్ థర్డ్ వన్ కూడా CH2 డబుల్ బాండ్ CH. సో ఇక్కడ రాడికల్ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ఫోర్త్ వన్ కూడా అంతే, ఎట్లా C రాడికల్ చేయండి, CH3CH3. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రాడికల్స్ యొక్క స్టెబిలిటీ ఉంటుంది కదా మనకు, సో ఆ స్టెబిలిటీని కంపేర్ చేయాలి. స్టెబిలిటీ ఆఫ్ రాడికల్స్ ఎట్లా చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ చూడండి, మన ఫస్ట్ రాడికల్ చూస్తే అది మనకు వినైల్ రాడికల్. సో ఇది మనకు వినైల్ రాడికల్. దెన్ సెకండ్ది ఏముంది మనకి, సో ఇది సింపుల్గా ఒక కార్బన్ రాడికల్ ఉంది. సో దీనికి అటాచ్డ్గా ఇంకో కార్బన్ ఏం లేదు, ఇంకో కార్బన్ ఉంటే మనం హైపర్ కాంజుగేషన్ చెక్ చేస్తున్నాం, ఏం లేదు. సో దీనికి అసలు చెక్ చేయడానికి కూడా ఎక్కువ ఏం లేవు, హైపర్ కాంజుగేషన్ లేదు, రిజనెన్స్ లేదు, ఏం లేదు. అట్లా విడిచిపెట్టేద్దాం. దెన్ నెక్స్ట్ దాంట్లో మనకి అలైల్. సో అలైల్ రాడికల్ ఉంది. సో ఇది అలైల్ రాడికల్ కదా, అలైల్ రాడికల్ తెలుసు కదా మనకి, ఎట్లా మోస్ట్ స్టేబుల్ ఉంటుంది అలైల్ రాడికల్. సో గుర్తుపెట్టుకోండి అలైల్ రాడికల్ ఇస్ మోస్ట్ స్టేబుల్ అని. దెన్ మనకు నెక్స్ట్ ఏంటి, సో దీనికి ఇప్పుడు రాడికల్కి సెకండరీ రాడికల్ అంటే ఈ రాడికల్కి ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, రెండు ఇంకా ఎక్స్ట్రా కార్బన్స్ యాడ్ అయినాయి, అంటే 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సెకండరీ రాడికల్. సో దీనికి మనం హైపర్ కాంజుగేషన్ చెక్ చేయవచ్చా, చెక్ చేయవచ్చు. సో ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో మొత్తం ఎన్ని 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నట్టు. సో ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయి ఆల్ఫా హైడ్రోజన్స్, దేనికైనా లేవు. వినైల్ లీస్ట్ స్టేబుల్ అని గుర్తుపెట్టుకోండి, వినైల్ రాడికల్. సో దీనికి అసలు ఏం లేవు ఇక్కడ. అలైల్ మోస్ట్ స్టేబుల్ ఎప్పుడు. సో సో మనకు ఆర్డర్ వచ్చేసింది, మనకి స్టెబిలిటీ ఆర్డర్ వచ్చేసింది. ఎట్లా, థర్డ్ అన్నిటికంటే ఎక్కువ స్టేబుల్, తర్వాత ఫోర్త్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది సెకండ్ ఉంటుంది, లీస్ట్ స్టేబుల్ ఏమని చెప్పిన వినైల్ అని చెప్పిన. కానీ ఇప్పుడు మనకు అడిగింది బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కదా. సో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎట్లా అంటే, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ
proportional to 1 by stability of free radical. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది మనకి. సో మనకు వచ్చిన ఆర్డర్ ఉంది కదా, దీన్ని రివర్స్ చేస్తే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆర్డర్ వస్తుంది మనకి. సో రివర్స్ అంటే థర్డ్కి తక్కువ ఉండాలి. సో థర్డ్కి లీస్ట్ ఎనర్జీ ఉంటుంది బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. ఇక్కడ ఎందులో ఉంది లీస్ట్ డిసోసియేషన్ ఎనర్జీ థర్డ్కి. సో ఇక్కడ ఉంది సేమ్ ఆర్డర్. సో అదే ఇక్కడ మీరు మ్యాచ్ చేసి చూసుకోండి. సేమ్ ఉంది మనకి ఆప్షన్ సి. సో ఇంతే. దెన్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఫస్ట్ 1 క్లోరో 2 నైట్రోబెంజీన్ ఇచ్చారు, ఆ స్ట్రక్చర్ వేసుకున్నా. దెన్ క్లోరోబెంజీన్ స్ట్రక్చర్ ఇచ్చారు, అది వేసుకున్నా. దెన్ 1 క్లోరో 3 నైట్రోబెంజీన్ స్ట్రక్చర్ ఇచ్చారు, అది కూడా వేసుకున్నా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరగడానికి అడుగుతున్నారు క్వశ్చన్ ఆర్డర్. న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? నెగిటివ్ ఛార్జ్. సో ఒక నెగిటివ్ ఛార్జ్ సబ్స్టిట్యూట్ కావాలంటే మనకు కాంపౌండ్లో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉండాలి. పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉండాలి అంటే సో దానిపైన ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. సో ఎలక్ట్రాన్స్ అన్ని లాగేసుకొని అక్కడ పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. సో మనకు ఉన్నాయని ఇక్కడ ఎట్లా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్సే ఇచ్చారు. మళ్ళీ ఇందులో కంపారిజన్ చేయాలి. సో మనకు తెలుసు కదా మీజోమెరిక్ ఎఫెక్ట్ అనేది మెటా పొజిషన్లో ఉండదు, యాక్ట్ అవ్వదు. దెన్ ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ అండ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ ఈ రెండిట్లలో దేనికి ప్రయారిటీ ఎక్కువ అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్కి ఎక్కువ. సో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ దానిలో సో -I అండ్ -M NO2 గ్రూపు సో ఆర్థో పొజిషన్లో ఉండడం వల్ల సో -M ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది అక్కడ. అండ్ థర్డ్ దానిలో చూస్తే సో అది మెటా పొజిషన్లో ఉంది NO2 అనేది, అక్కడ మీజోమెరిక్ ఎఫెక్ట్ అనేది పనిచేయదు. అక్కడ ఏం చేస్తుంది ఓన్లీ -IA. మీజోమెరిక్ ఎఫెక్ట్ పనిచేసే దగ్గర దాని యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, దాని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ దానికి ఫస్ట్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువ ఉంటుంది, ఏది పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దెన్ ఏంటి థర్డ్, ఎందుకు థర్డ్ దగ్గర మనకు రెండు గ్రూప్స్ ఉన్నాయి విత్డ్రాయింగ్ గ్రూప్స్. సో థర్డ్ది. దెన్ సెకండ్ దానిలో ఒకటే విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. సో ఇది మనకు కావాల్సిన ఆర్డర్. సో దీన్ని బట్టి మీరు ఎక్కడుంది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ is C 1 3 2. సో ఇట్లా చూసుకోవాలి ప్రతిసారి. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నైట్రోజన్ యూజింగ్ జెల్డాల్స్ మెథడ్ ద ఆర్గానిక్ కాంపౌండ్ ఈస్ హీటెడ్ విత్. సో ఇలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే పక్కా మనం తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఆర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివి ఉండాలి. సో మనం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ టాపిక్లో జెల్డాల్స్ మెథడ్ అని ఉంటుంది. సో అక్కడ మనం చూసుకుంటే సో కాన్సన్ట్రేటెడ్ H2SO4 మనం జెల్డాల్స్ మెథడ్లో యూజ్ చేస్తాం. సో ఇదే మన ఆన్సర్. ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏదైతే మన ఎన్సీఆర్టీ ఆర్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉంటుందో అది చదవండి, లేదా దీని షార్ట్ నోట్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ అరోమాటిక్. సో అరోమాటిక్ కండిషన్ తెలుసుగా మనకి, హక్కుల్స్ రూల్ అని ఉంటుంది తెలుసు కదా. సో హక్కుల్స్ రూల్ ప్రకారం ఏంటి 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, అప్పుడు అది అరోమాటిక్ అని చెప్పొచ్చు. సో n అంటే ఏంటిది నంబర్ ఆఫ్ రింగ్స్. సో ఫస్ట్ దానిలో చూసుకుంటే మనకి 1 రింగ్ ఉంది, అంటే 1 క్లోజ్ స్ట్రక్చర్ ఉండి సో n ప్లేస్లో 1 పెడితే ఏమవుతుంది 4 × 1 + 2 ఏమవుతుంది సో 6 పై ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి సో 1 2 3 4 5 6 ఉన్నాయి, అంటే ఏంటి ఇది అరోమాటిక్ అయిపోతుంది. దెన్ సెకండ్ దానిలో చూడండి 2 రింగ్స్ ఉన్నాయి, అంటే 4 × 2 + 2 అంటే ఎంత 10 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇది ఇప్పుడు అరోమాటిక్ కావాలి అంటే చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి, కానీ మనకు ఉండాల్సింది ఎంత 10 ఉండాలి. సో ఇది నాట్ అరోమాటిక్. దెన్ సి చెక్ చేద్దాం. ఎన్ని రింగ్స్ ఉన్నాయి, ఒకటే రింగ్ 4 × 1 + 2 6 పై ఎలక్ట్రాన్స్. సో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6. సో 6 పై ఉన్నది కాబట్టి ఇది అరోమాటిక్ అవుతుంది. దెన్ థర్డ్ వన్ చెక్ చేయండి. సో 3 రింగ్స్ ఉన్నాయి 4 × 3 ఎంత 12 + 2 14 ఉండాలి ఇందులో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14 ఉన్నాయి కాబట్టి ఇది అరోమాటిక్ మళ్ళీ. సో ఈ చూడండి, ఈ చూస్తే సో 1 క్లోజ్డ్ రింగ్ ఉంది 4 × 1 + 2 ఎంత 6, కానీ ఇలా 6 ఉన్నాయా లేదు 1 2 3 4 ఉన్నాయి. సో ఇది కూడా
నాట్ ఆరోమాటిక్. దెన్ ఎఫ్ చూడండి, వన్ రింగ్ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 4 × 1 + 2. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో ఇది, సో బిఈఎఫ్ ఆర్ నాట్ ఆరోమాటిక్. ఆప్షన్ ఎక్కడ ఉంది, బి. సో ఇది మన ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ది పర్సెంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ హాలోజన్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. సో చూసినారుగా, మళ్ళీ వచ్చింది ఏది, మన ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇది ఆన్సర్ చేయాలన్నా మనం టెక్స్ట్ బుక్ చదివి ఉండాలి. సో దీనికి కావాలంటే షార్ట్ నోట్స్ కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో పక్కా టెక్స్ట్ బుక్ అయితే చదవండి ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. సో మనకి అకార్డింగ్ టు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, సో క్యారియస్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం ఎక్కడ, సో హాలోజన్స్ పర్సెంటేజ్ కాంపోజిషన్లో క్యారియస్ మెథడ్ యూజ్ చేస్తాం. ఫైండ్ అవుట్ ది సూటబుల్ ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ గివెన్ బిలో. సో ఇది ఆన్సర్ చేయాలంటే మనకేం రావాలి, ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది కదా మన ఐయుపాక్లో, ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ప్రయారిటీ ఆర్డర్, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని. సో ఆ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం మనకి ఇచ్చిన గ్రూప్స్లో, సో ఇక్కడ సిఓఓహెచ్ గ్రూప్ ఉంది కదా, సో సిఓఓహెచ్కి లీస్ట్ నంబరింగ్ రావాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం నంబరింగ్, 1 2 3 4 5 6 7. సో టోటల్గా మనకు 7 ఉన్నాయంటే, సో మనకి ఏంటి, హెప్టన్ రావాలి. దెన్ చూసుకుంటే మనకి ఇంకేమున్నాయి, సెకండ్ దగ్గర బ్రోమో ఉంది, సో 2 బ్రోమో. ఫిఫ్త్ ఏంటి, ఆక్సో రావాలి. 7th ఏంటి, ఆల్కహాల్కి మనకి ఏంటి ప్రిఫిక్స్, హైడ్రాక్సీ. సో చూడండి, 2 బ్రోమో 5 ఆక్సో 7 హైడ్రాక్సీ హెప్టనోయిక్ యాసిడ్. సో ఎక్కడుంది, 2 బ్రోమో 7 హైడ్రాక్సీ 5 ఆక్సో హెప్టనోయిక్ యాసిడ్. సో ఇక్కడ తెలుసు కదా ఎందుకో ఈ హైడ్రాక్సీ ఫస్ట్ ఎందుకు వచ్చింది, ఆక్సో తర్వాత ఎందుకు వచ్చింది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం హెచ్ ముందు వస్తాయి కాబట్టి. సో హైడ్రాక్సీది ఫస్ట్ ఇచ్చినాం, దెన్ ఆక్సో సెకండ్ ఇచ్చినాం. ఇది మన ఆన్సర్. దెన్ మన నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ దట్ ఎగ్జిబిట్ -R ఎఫెక్ట్ అండ్ +R ఎఫెక్ట్ వెన్ ప్రెజెంట్ ఆన్ బెంజీన్ రింగ్. సో ఇచ్చిన గ్రూప్స్లో ఏది -R ఎఫెక్ట్, ఏది +R ఎఫెక్ట్ చూపెడతా అని అడుగుతుండు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు జనరల్గా ఏం చేస్తారంటే, సో ఒకటి +R ఎఫెక్ట్, ఇంకోటి -R ఎఫెక్ట్. సో జనరల్గా +R ఎఫెక్ట్ చూపెట్టే గ్రూప్స్ ఏముంటాయంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటాయి. -R ఎఫెక్ట్ చూపెట్టే గ్రూప్స్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటాయి. సో మళ్ళీ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ని బట్టి పట్టాలా అంటే అవసరం లేదు. ఎట్లా అంటే సింపుల్గా, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపెడతా. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఒక గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది కదా, ఆ గ్రూప్లో ఫస్ట్ ఆటమ్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఆటమ్ పైన మనకు లోన్ పేర్ ఉందనుకోండి, లోన్ పేర్ ఉంటుంది +R ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూపు. ఒకవేళ ఆ గ్రూప్లో ఫస్ట్ ఆటమ్కి డైరెక్ట్గా మనకు డబుల్ బాండ్ ఉంది అనుకోండి, అది పక్కా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అవుతుంది. సో దట్ అది -R గ్రూపే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం NHCOR ఉంది కదా, NHC డబుల్ బాండ్ OR ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఎన్ని కదా ఫస్ట్ ఆటమ్, దీనికి డైరెక్ట్ డబుల్ బాండ్ ఉందా, ఇక్కడ ఉంది కానీ ఇక్కడిది కాదు మనం చూడాల్సింది. నైట్రోజన్కి డైరెక్ట్గా డబుల్ బాండ్ ఉందా, లేదు, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. అండ్ నైట్రోజన్ పైన లోన్ పేర్స్ ఉన్నాయా, ఉంటాయి. నైట్రోజన్ పైన లోన్ పేర్స్ ఉంటాయి. సో లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఏమని చెప్పిన, లోన్ పేర్స్ ఉన్నాయి, డబుల్ బాండ్ లేదు అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ విత్ +R అని చెప్పిన. ఇంకోటి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే NO2 చూసుకుందాం. సో N డబుల్ బాండ్ O ఇట్లుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి NO2 స్ట్రక్చర్లో ఏముంది, సో డబుల్ బాండ్ ఉంది. ఏమని చెప్పిన, ఫస్ట్ ఆటమ్కి డబుల్ బాండ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అవుతుంది విత్ -R ఎఫెక్ట్ అవుతుంది అని. సో ప్రతి దాంట్లో ఇట్లనే చూసుకోవాలి మనకు. సో మనకు ఏది ఉందంటే ఇక్కడ ఆప్షన్ డి చూడండి మీరు. సో C ట్రిపుల్ బాండ్ N ఏమని చెప్పిన, డబుల్ బాండ్ ఉంది ఆర్ ట్రిపుల్ బాండ్ ఉంది అంటే -R అని చెప్పిన. NO2 ఏముంది, సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి అదే మళ్ళీ. సో CO ఇక్కడ డబుల్ బాండ్ ఉంది మనకి, సో -R కరెక్టే. సో +Rలో చూద్దాం. సో ఆక్సిజన్ పైన లోన్ పేర్స్ ఉంటాయి, సో +R. నైట్రోజన్ పైన లోన్ పేర్స్ ఉంటాయి +R. హాలోజన్కి లోన్ పేర్స్ ఉంటాయి +R. నైట్రోజన్ పైన లోన్ పేర్స్ ఉంటాయి +R. సో అంతే సింపుల్గా. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇట్లా గుర్తుపెట్టుకుంటే. సో దట్స్ ఇట్. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ హాలోజన్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ NaOH. సో
ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, NaOH అంటే ఏంటి, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. న్యూక్లియోఫైల్ ఏంటి ఇక్కడ, OH మైనస్ ఈజ్ ద న్యూక్లియోఫైల్. సో మనకు చెప్పినగా చాలాసార్లు, సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అంటే న్యూక్లియోఫైల్ అంటే ఏంటిది, న్యూక్లియోఫైల్ అంటే ఏంటి, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అందులో. నెగిటివ్ ఛార్జ్ ఒక దగ్గర వెళ్ళి సబ్స్టిట్యూట్ అవ్వాలి అంటే అక్కడ ఏముండాలి, పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. సో పాజిటివ్ ఛార్జ్ ఉండాలి అంటే అక్కడ ఏముండాలి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఎందుకు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే అవి ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటాయి. ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటున్నాయి అంటే నెగిటివ్ ఛార్జ్ లాగేసుకుంటున్నాయి అన్నట్టు కదా, అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఎక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఎక్కడ ఉన్నాయి, ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ NO2 గ్రూప్, ఇట్స్ అన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇక్కడ 3 ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనకు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అన్నిటికంటే ఎక్కువ జరుగుతుంది. దెన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత మనం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఎట్లా డిసైడ్ చేయాలి అంటే, సో ఇది ఆర్థో పొజిషన్, ఇది మెటా, ఇది పారా, ఇది ఆర్థో, ఇది మెటా, ఇది పారా. సో మనకి మెటా పొజిషన్లో మీజోమెరిక్ ఎఫెక్ట్ అనేది పని చేయదు. అంటే ఇక్కడ NO2 గ్రూప్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, -I, ఇక్కడ -M. మనకు తెలియాల్సింది ఏంటంటే -M ఈజ్ గ్రేటర్ దాన్ -I. సో -I ఎఫెక్ట్, -M ఎఫెక్ట్కే ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ ఉంటుంది. సో సో ఇక్కడ ఉంది కదా మనకు -M అంటే ఆర్డర్ ఏంటి, మనం ఇప్పుడు రాసుకోవాల్సిన ఆర్డరు, సో సెకండ్ది అన్నిటికంటే ఎక్కువ, అవునా, అవును. ఆ తర్వాత ఫోర్త్ది, ఆ తర్వాత ఏమని చెప్పినా మీజోమెరిక్కి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి 1, ఆ తర్వాత అన్నిటికంటే లాస్ట్కి 3. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు, 2, 4, 1, 3. సో ఆప్షన్ C. సో అంతే. సో మన నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ నో బాండ్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబుల్ ఫర్ బ్యూట్-1-ene అండ్ ఎ టెర్షియరీ కార్బోకేటైన్ హ్యావింగ్ మిథైల్, ఇథైల్, ఐసోబ్యూటైల్ గ్రూప్స్ ఆన్ ఎ క్యాటయానిక్ కార్బన్ రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ ఏంటి, బ్యూట్-1-ene. సో బ్యూట్-1-ene స్ట్రక్చర్ వేసుకోవాలి, బ్యూట్-1-ene స్ట్రక్చర్ వేసుకున్నా. దెన్ టెర్షియరీ కార్బోకేటైన్, టెర్షియరీ కార్బోకేటైన్ అంటే ఒక కార్బోకేటైన్కి ఇంకా 3 కార్బన్స్తో కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా కార్బన్స్ కనెక్ట్ అయి ఉన్నాయా, 1, 2, 3, అంటే ఇది టెర్షియరీ కార్బోకేటైన్. అంటే ఆ మూడు కూడా ఏమి ఉండాలి, ఒకటి మిథైల్ ఉండాలి, మిథైల్ ఉంది, ఇథైల్ ఉండాలి, ఇథైల్ ఉంది, ఐసోబ్యూటైల్ ఉండాలి, ఐసోబ్యూటైల్ ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నో బాండ్ రెసొనెన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. నో బాండ్ రెసొనెన్స్ అన్న హైపర్ కాంజుగేషన్ అన్న ఒకటే. సో ఇప్పుడు ఫస్ట్ దానిలో మనం హైపర్ కాంజుగేషన్ చెక్ చేయాలి అంటే, సో ఇప్పుడు ఆల్కిన్కి ఎట్లా చెక్ చేయాలి అంటే, సో ఇప్పుడు చూడండి, ఈ డబుల్ బాండ్ ఆల్కిన్ ఇట్లుందా, సో ఇది అనుకోండి, ఇట్లా రౌండ్ అప్ చేయండి. సో ఇది ఆల్కిన్ అయితే దీని నెక్స్ట్ ఇది ఆల్ఫా కార్బన్. ఇక్కడ ఈ ఆల్ఫా కార్బన్కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 ఆల్ఫా హైడ్రోజన్స్. దెన్ దీనికి చూడండి, ఇక్కడ ఇది ఆల్ఫా కార్బనే, ఇది ఆల్ఫా కార్బనే, ఇది ఆల్ఫా కార్బనే. ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని, 3 + 2 5, 5 + 2 7. సో 7 ఆల్ఫా హైడ్రోజన్స్. సో 2,7 ఈజ్ అవర్ ఆన్సర్. 2,7 ఎక్కడ ఉంది, ఇక్కడ. సో C ఈజ్ అవర్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, నో బాండ్ రెసొనెన్స్ అన్న అండ్ హైపర్ కాంజుగేషన్ అన్న ఒకటే. సో our next question, the correct order of rates of CB carbon bromine bond ionization of the following bromides. సో కార్బన్ అండ్ బ్రోమిన్ యొక్క బాండ్ అయోనైజేషన్ ఇచ్చిన కాంపౌండ్స్కి ఏ ఆర్డర్లో ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే, సో చెప్తా చూడండి జాగ్రత్తగా. సో ఈ బిఆర్ ఉందా, ఇట్లా తీసేయండి, ఈ బిఆర్ని తీసేయండి, ఈ బిఆర్ని తీసేయండి. తీసేయడం వల్ల ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అవునా కదా. సో అంటే కార్బోకేటైన్ స్టెబిలిటీ కంపేర్ చేయాలి మనం ఇప్పుడు, అందుకోసం బిఆర్ని తీసేయమని చెప్తున్నా. సో ఇక్కడ కార్బోకేటైన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఫామ్ అవుతుంది విత్ అలాంగ్ విత్ ఎలక్ట్రాన్స్ తీసేస్తే. సో ఇట్లా ఫామ్ అయింది. ఫామ్ అయినాక మనం ఇప్పుడు ఫస్ట్ దాన్ని చూసుకుందాం. ఫస్ట్ దానిలో ఏముంది, సో పాజిటివ్ సింగిల్ డబుల్, ఇక్కడ పాజిటివ్ ఉంది, తర్వాత సింగిల్ బాండ్ ఉంది, తర్వాత డబుల్ బాండ్ ఉంది. సో ఇక్కడ ఏముంది, ఒక రెసొనెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, అవునా, రెసొనెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సెకండ్ దాంట్లో చూడండి, సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అండ్ ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఉంటుంది. లోన్ పేర్ సింగిల్ డబుల్, మళ్ళీ పాజిటివ్ సింగిల్ డబుల్.
సో ఇక్కడ రెజొనెన్స్ ఉంది. ఇక్కడ మనం చూడాల్సింది ఇంకోటి ఏంటంటే, సో ఇది ఒక క్లోజ్డ్ రింగ్ అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. ఆక్సిజన్ పైన 2 ఎలక్ట్రాన్స్. సో అండ్ ఇక్కడ ఇది 1 2 3 4 మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 pi ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఏంటి మీకు ఏం గుర్తు రావాలి? 6 pi ఎలక్ట్రాన్స్ అంటే హక్కుల్స్ రూల్ అంటే ఏంటి? ఆరోమాటిక్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ వన్. సో నెక్స్ట్ థర్డ్ దాంట్లో చూడండి, ఇందులో మనకి ఏం లేదు. సో ఆరోమాటిసిటీ లేదు, రెజొనెన్స్ లేదు, ఏం లేదు. సో ఇది లీస్ట్ స్టేబుల్ అన్నిటికంటే. సో మన ఆర్డర్ ఏమై ఉండాలి? సో అన్నిటికంటే హైయెస్ట్ సెకండ్ అని చెప్పిన, ఎందుకు? ఆరోమాటిసిటీ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ ఇది, ఎందుకు? రెజొనెన్స్ ఉంది ఒకటి. దెన్ థర్డ్ది, ఎందుకు? ఇందులో ఏం లేదు. సో ఇదే మన స్టెబిలిటీ ఆర్డర్, కార్బోకేటైన్ స్టెబిలిటీ ఆర్డర్. దీన్నే ఇంకో రకంగా కార్బన్ బ్రోమిన్ బాండ్ అయనైజేషన్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇట్లా బాండ్ అయనైజేషన్ అడిగితే దాన్ని మీరు కార్బోకేటైన్ లాగా కన్వర్ట్ చేసి దాని స్టెబిలిటీ కంపేర్ చేసి అదే ఆర్డర్ మీకు కార్బన్ బ్రోమిన్ బాండ్ అయనైజేషన్ అవుతుంది. దెన్ మళ్ళీ మన నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వెజిటేరియన్ ఈస్ బర్న్డ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ విచ్ వర్ ద ఫాలోయింగ్ ఈస్ ఫార్మ్డ్. సో అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మనం బర్న్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఫామ్ అవుతుంది అని ఉంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నా. సో ఎన్సీఆర్టీ ఆర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదవండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలంటే మనకు ఇంకో మార్గం లేదు మనకి. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం అటెంప్ట్ చేయాలంటే పక్కా టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ చదవాలి కాబట్టి ఎవ్రీడే ఒక 25 minutes అయినా మీరు టెక్స్ట్ బుక్ చదవండి. సో దీనికి ఫైనల్గా మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఆన్సర్ ఏంటి అంటే మీథేన్. సో మనకు ఒక వెజిటేషన్ని అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో బర్న్ చేసినప్పుడు మనకు మీథేన్ వస్తుంది అండ్ CO2 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్లో మీథేన్ ఉంది. ఒకవేళ CO2 ఉందనుకోండి, CO2 కూడా ఆన్సర్ అవుతుంది. సో అది ఇట్లాంటి క్వశ్చన్స్ తప్పకుండా ఆన్సర్ చేయాలి అంటే మనం టెక్స్ట్ బుక్ చదవాలి, డోంట్ ఫర్గెట్. సో మీరు మళ్ళీ చూస్తే మనకు మళ్ళీ IUPAC క్వశ్చన్ ఉంది. సో చూడండి, మీరు అప్పటి నుండి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి కదా మనకు IUPAC క్వశ్చన్స్. మ్యాక్సిమం ప్రతి దాంట్లో మనకు ప్రయారిటీ ఆర్డర్ పైనే అడుగుతారు, ఎక్కువ డెప్త్ అడగట్లేదు మనకు IUPAC. సో జస్ట్ బేసిక్స్ అయినా పక్కా నేర్చుకొని పోండి, మ్యాక్సిమం 1 mark మనం స్కోర్ చేసుకోవచ్చు. సో మన ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం ఏంటి? సో ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడ ఉంది ఇందులో? సో ఫస్ట్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్డిహైడ్. దెన్ 2 3 4 5. సో టోటల్ 5 ఉన్నాయంటే పెంట్ వాడతాం. దెన్ సెకండ్ దగ్గర ఏముంది మనకు? ఇదేంటి? 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇథైల్ గ్రూప్. సో మళ్ళీ ఫోర్త్ దగ్గర క్లోరిన్ ఉంది అంటే క్లోరో వాడతాం, క్లోరో అని ప్రిఫిక్స్ వాడతాం. సో మరి ఇథైల్ ముందు ఇవ్వాలా, క్లోరో ముందు ఇవ్వాలంటే ఏది ముందు ఇవ్వాలి? క్లోరో ముందు ఇవ్వాలి. ఎందుకు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం C ముందు వస్తుంది కదా ఈ కంటే. సో C ముందు వస్తుంది కాబట్టి C. సో 4 chloro 2 ethyl, 4 chloro 2 ethyl ఎక్కడ ఉంది? సో 4 chloro 2 ethyl పెంటనల్, అంతే కదా. ఆల్డిహైడ్ గ్రూప్కి సఫిక్స్ ఏంటిది? లాస్ట్కి ఆల్ అని పెడతాం సఫిక్స్. సో ఇది. సో ద రియాక్షన్ ఆఫ్ 1,6 డైబ్రోమోహెక్సేన్ విత్ జింక్. సో ఫస్ట్ 1,6 డైబ్రోమోహెక్సేన్ స్ట్రక్చర్ చేసిన, సో విత్ జింక్ అన్నారు. సో నార్మల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇక్కడ Br ఉంది, ఇక్కడ Br ఉంది. దీన్ని ఇప్పుడు మనం జింక్తో రియాక్ట్ చేపించినాం అనుకో, జింక్ వేసినాం అనుకో, ఇట్లా కట్ ఇట్లా ZnH2 లాగా వెళ్ళిపోయి సో ఇప్పుడు ఇక్కడ Br ఉంది కదా. సో ఇక్కడ Br పోయింది కాబట్టి ఇవి రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఇట్లా ఏమవుతుంది అంటే C డబుల్ బాండ్ C అవుతుంది. సో అట్లనే ఇక్కడ ఏంటంటే, సో అడ్జసెంట్ దగ్గర లేదు కదా, సో ఈ ఎండ్. సో అట్లనే ఇక్కడ కూడా ఏం జరగాలి? సో ఇక్కడ ఇట్లా ఒక రాడికల్ లాగా ఫామ్ అయ్యి, ఇక్కడ కూడా ఇట్లా రాడికల్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఇప్పుడు ఈ 2 రాడికల్స్ బాండ్ ఫామ్ కావాలి అంటే, సో ఇట్లా బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఏం ఛాన్స్ ఉంది? సైక్లైజేషన్ అవ్వాలి అంటే ఒక రింగ్ లాగా ఫామ్ అయితేనే ఈ ఎండ్తో జాయిన్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకు? సో ఒకటే మనకి హెక్సేన్. సో హెక్సేన్ వస్తుంది అప్పుడు, అర్థమవుతుందా? సో ఈ ఎండ్తో అటాచ్ అయిందంటే సో ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఒక 6 member రింగ్ ఎట్లా ఉంటుంది? హెక్సేనే కదా, సైక్లోహెక్సేన్. సో అది. దెన్
రియాక్షన్ ఆఫ్ ఇథనాల్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఎట్ 443 కెల్విన్. సో మనకు డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అని ఉంటుంది ఒక రియాక్షన్, ఆ రియాక్షన్ అన్నమాట ఇక్కడ. సో ఇది ఆల్కహాల్ ఇచ్చిండు మనకి. సో H2SO4తో రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఆల్కహాల్కి డీహైడ్రేషన్ చేస్తే ఆల్కీన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 మెంబర్డ్ ఆల్కహాల్, 2 మెంబర్డ్ ఆల్కీన్ అంటే ఏంటి మనకు ఈథీన్ కదా. సో సింపుల్గా ఈథీన్ 2 మెంబర్డ్ ఏమవుతుంది CH2 డబుల్ బాండ్ CH2. సో ఇక్కడ 2 మెంబర్డ్ ఆల్కహాల్ కదా, 2 మెంబర్డ్ ఆల్కహాల్ని డీహైడ్రేషన్ చేస్తే 2 మెంబర్డ్ ఈథీన్ వస్తుంది, 2 మెంబర్డ్ ఆల్కీన్ వస్తుంది. 2 మెంబర్డ్ ఆల్కీన్ ఏంటి ఈథీన్. సో అది దెన్ మనకి నెక్స్ట్ మేజర్ ప్రోడక్ట్ ఇన్ ద రియాక్షన్ ఆఫ్ ప్రోపీన్ విత్ HBr ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజాయిల్ పెరాక్సైడ్. సో ప్రోపీన్ని ఇన్ ద HBrతో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బెంజాయిల్ పెరాక్సైడ్. సో మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పెరాక్సైడ్. సో దీనికి మనం సమ్ పెరాక్సైడ్, సో అక్కడ వాడు ఏం పెరాక్సైడ్ అని ఇవ్వండి, పెరాక్సైడ్ అని ఇచ్చిండు మనకి. సో పెరాక్సైడ్ HBr, మనకు పెరాక్సైడ్ చూడంగానే యాంటీ మార్కోనిక్ ఆఫ్ అడిషన్ అని గుర్తు రావాలి. యాంటీ మార్కోనిక్ ఆఫ్ అడిషన్ అంటే, సో ఇప్పుడు HBr ఉందా, H ప్లస్ Br మైనస్ లాగా అనుకోండి చేసి, సో ఇప్పుడు Br మైనస్ అంటే నెగిటివ్ ఛార్జ్. యాంటీ మార్కోనిక్ ఆఫ్ అడిషన్లా నెగిటివ్ ఛార్జ్ ఏ కార్బన్తో జాయిన్ అవుతుంది అంటే, ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో దాంతో జాయిన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్కీన్కి ఉన్న 2 కార్బన్స్లో దీనికి ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి, దీనికే కదా CH2కి. సో ఇక్కడ Br జాయిన్ అవుతుంది. H ప్లస్ దేనితో జాయిన్ అవుతుంది అంటే, ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి దాంతో జాయిన్ అవుతుంది. ఇక్కడ తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ కదా, ఇక్కడే కదా. సో అది ఏమొస్తుందంటే CH3 CH2 CH2 Br. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, సో ద రియాక్షన్ ఆఫ్ 1,1 డైబ్రోమోప్రోపేన్ విత్ NaNH2, సోడా అమైడ్ అంటాం. NaNH2ని సోడా అమైడ్ అంటాం, గుర్తుపెట్టుకోండి, సోడా అమైడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సోడామైడ్ విత్, సో ఇక్కడ రెండు హాలోజన్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే డీహైడ్రో హాలోజినేషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే, మనం డీటెయిల్డ్గా చూసుకుంటే జాగ్రత్తగా చూడండి. సో C ఉంది, Br ఉంది, ఇక్కడ Br ఉంది. సో హైడ్రోజన్స్ ఫిల్ చేసేది 1 2 3 అంటే ఒక హైడ్రోజన్ ఉంటుంది ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి. సో దీన్ని మనం NaNH2తో రియాక్ట్ చేస్తే ఏమవుతుందంటే డీహైడ్రో హాలోజినేషన్ అని వింటాం కదా, అంటే -HBr. సో అంటే ఒక H ఒక హాలోజన్ పోతుంది. సో ఒక H ఒక హాలోజన్ అంటే ఇక్కడ Br ఉందనుకోండి, దీని పక్కనలోకి H పోతుంది. సో ఈ 2 లెక్కలు ఒక హైడ్రోజన్ పోయింది. అట్లనే ఇంకా ఒక హాలోజన్ మిగిలింది. NaNH2 అనేది ఒక సొల్యూషన్ అంటే ఇంకా మిగిలి ఉన్నట్టే కదా. సో హాలోజన్స్ పోయేంత వరకు చేస్తూనే ఉంటుంది. సో ఈ హాలోజన్ కూడా పోతుంది. ఈ హాలోజన్తో పాటు దాని పక్కన ఉన్న అడ్జసెంట్ హైడ్రోజన్ పోతుంది. పక్కన ఉన్న హైడ్రోజన్ అంటే ఇక్కడ ఈ మిగిలిన ఒక హైడ్రోజన్ ఉంది కదా, సో ఇది కూడా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఒక బ్రోమిన్ ఒక హైడ్రోజన్ పోయినప్పుడు ఒక బాండ్ వస్తుంది, ఇంకో బ్రోమిన్ ఇంకో హైడ్రోజన్ పోయినప్పుడు ఇంకో బాండ్ వస్తుంది. సో ఫైనల్గా ఏమవుతుంది C ట్రిపుల్ బాండ్ C. సో హైడ్రోజన్ ఫిల్అప్ చేయండి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇట్లా గుర్తుపెట్టుకోండి, సోడామైడ్ విత్ హాలోజన్స్ ఇచ్చినప్పుడు, హాలైడ్స్ ఇచ్చినప్పుడు డీహైడ్రో హాలోజినేషన్, ఉన్న హాలోజన్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు డీహైడ్రో హాలోజినేషన్ అవుతుంది. ఒక్కసారి డీహైడ్రో హాలోజినేషన్ జరిగితే ఒక బాండ్ ఫామ్ అవుతుంది, రెండోసారి అవుతుందంటే ఇంకో బాండ్ ఫామ్ అవుతుంది. సో అట్లా ఇప్పుడు 2 సార్లు జరిగింది కాబట్టి ఉన్నది ఒక బాండ్, ఇంకో ఎక్స్ట్రా 2 బాండ్స్ వచ్చినాయి కాబట్టి ట్రిపుల్ బాండ్ అయింది, అదనమాట. ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఐసోప్రీన్. సో ఈ ఐసోప్రీన్ అంటే మనం ఇది తెలుసుకోవాలంటే మనకు ఇప్పుడు నార్మల్గా ఈ స్ట్రక్చర్ ఇచ్చిండు అనుకోండి, మనం ఐయుపాక్ నేమ్ ఈజీగా రాసుకోవచ్చు. కానీ ఐసోప్రీన్ అని ఒక కామన్ నేమ్ ఇచ్చిండు. సో ఇలాంటి కామన్ నేమ్స్ అన్ని మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటి ఏమైనా సెపరేట్గా వాటి స్ట్రక్చర్స్ వాటి నేమ్స్ సపరేట్ ఒక బుక్లో నోట్ డౌన్ చేసి వాటిని మనం రిపీటెడ్గా రివైజ్ చేస్తుంటే అప్పుడు మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోగలుగుతాం. సో తప్పకుండా మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నా, ఆర్గానిక్ కూడా టెక్స్ట్ బుక్ చదవాలి. సో ఇది స్ట్రక్చరు. ఈ స్ట్రక్చర్కి ఇప్పుడు మనం తెలుసు కదా, నంబరింగ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ 1 2 3 4. 4 అంటే ఎన్ని, 4 అంటే బ్యూట్ కదా, సో బ్యూట్. అండ్ ఫస్ట్కి థర్డ్కి 2 ఈన్స్ ఉన్నాయి, అంటే 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి, అంటే డైయిన్.
విత్ సెకండ్ దగ్గర ఏముంది, మిథైల్ ఉంది, అంతే కదా. సో మనకు ఆన్సర్ ఏంటి, 2-మిథైల్ 1,3 బ్యూటాడైన్. సో ఎక్కడ ఉంది, 2-మిథైల్ 1,3 బ్యూటాడైన్, 2-మిథైల్ 1,3 బ్యూటాడైన్. the correct catalyst and reaction condition for the controlled oxidation of methane to methanol ఒకటి, అండ్ మిథనాల్ ఒకటి, అండ్ ఈథేన్ టు ఇథనోయిక్ యాసిడ్ ఒకటి. సో ఇది యాక్చువల్గా మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో చాలా ఫేమస్గా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు అది చదువుంటే డెఫినెట్గా ఆన్సర్ చేయవచ్చు. అండ్ మీ లెక్చరర్ నోట్స్లో కూడా ఉంటుంది. లేకపోతే సో నా నోట్స్లో ఉన్న క్లిప్పింగ్ నేను ఇక్కడ వేస్తున్నా. సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఇక్కడ చూసుకుంటే మనకేముంది, సో మీథేన్ ఉంది ఫస్ట్. సో మీథేన్ మిథనాల్ లాగా కన్వర్ట్ అయింది. సో అప్పుడు ఏం రియేజెంట్ యూజ్ చేసినాం, కాపర్ 250 degrees Celsius 100 ATM. దెన్ మీథేనే మిథనాల్ లాగా అయింది, అప్పుడు MO2O3 యూజ్ చేసినాం. దెన్ ఈథేన్ ఇథనోయిక్ యాసిడ్ లాగా అయింది, అప్పుడు ఏం యూజ్ చేసినాం, MnOAC టేకిన్ టైస్. సో ఈ MnOAC ప్లేస్లో మనకు వాడు అక్కడ ఎస్టేట్ గ్రూప్ని క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చిండు అంతే. సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, లేదా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ ఎక్కడైనా ఉంటుంది మీకు. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మెన్షన్ చేసుకోండి, మీరు రాసుకోండి మీ నోట్స్లో. చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. సో చూసిరు కదా నా నోట్స్ నుండి ఏదైతే నేను స్నాప్ షాట్ ఇక్కడ ఇచ్చినో, సో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి ఒకవేళ మీ నోట్స్లో లేకుంటే. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి బి, అదే కదా. సో కాపర్ ఇచ్చినప్పుడు ఆల్కహాల్ అవుతుంది, MO2O3 ఇచ్చినప్పుడు మిథనాల్ అవుతుంది, ఇది ఆల్డిహైడ్ అవుతుంది. సో MnOAC టేకెన్ ట్వైస్ అంటే అసిటేట్ ఇచ్చినప్పుడు అసిటిక్ యాసిడ్ అవుతుంది. సో ఇది. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఈజ్ నాట్ కైరల్. సో కైరల్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది, ఇఫ్ యూ డోంట్ నో ఒకసారి వినండి చెప్తాను. సో కైరల్ కార్బన్ అంటే ఏంటంటే, ఒక కార్బన్ ఉందనుకోండి, సో ఈ కార్బన్ ఉంది, దీనికి 4 గ్రూప్స్ 4 వ్యాలెన్సీస్ ఉంటాయి. ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి. సో ఏదైతే 4 గ్రూప్స్ ఉన్నాయో 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. సో XYZ ఇది సమ్ A. సో ఇట్లా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, దీన్ని మనం కైరల్ కార్బన్ అనవచ్చు. సో సేమ్ ఇదే ఇక్కడ చెక్ చేయండి మీరు. సో ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్ సెంటర్. సో ఇందులో మనకు 4 డిఫరెంట్గా లేవు. ఇక్కడ ఉన్నాయి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బీలో మీకు కనబడుతుంది. ఇక్కడ C2H5 ఉంది, ఇక్కడ CS2CH3 ఉంది, రెండు సేమే కదా, ఇది C2H5 కదా. దీన్ని వీడు ఎక్స్పాండ్ చేసి రాసిండు, ఇక్కడ C2H5 రాసిండు. సో ఇట్లాంటి చిన్న చిన్న, సో చూడండి ఎంత ఈజీగా ఉందో. సో ఇట్లా ఈజీగా మీరు 1 మార్క్ స్కోర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఐడెంటిఫై చేస్తే నార్మల్గా మీరు టెన్షన్లో స్పీడ్లో ఏమవుతుంది, ఇక్కడ C2H5 ఉంది, ఇక్కడ ఏదో CS2CH3 ఉంది అని. సో మీకు ఆన్సర్ కనబడదు, కానీ ఇదే కదా ఆన్సర్ మనకు. సో ఎప్పుడు టెన్షన్ పడకుండా ఇట్లాంటి చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ కూడా చేయకుండా చూసుకోండి. సో దెన్ న్యూమాన్ ప్రొజెక్షన్ ఆఫ్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్. సో ఈథేన్ యొక్క స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతుండు. సో సింపుల్గా మనకు తెలుసు కదా ఎక్లిప్సర్ అంటే ఏంటి, స్టాగర్డ్ ఏంటి అని. సో ఎక్లిప్సర్ అంటే ఒక గ్రూప్ ఏదైతే ఉంటుందో మనకి, సో ఒక గ్రూప్ ఉందా, సో ఎగ్జాక్ట్లీ దాని కిందనే ఇంకో గ్రూపు ఉంటే అది ఎక్లిప్సర్ అవుతుంది. అట్లా కాకుండా ఒక గ్రూప్ ఉండి ఇంకో గ్రూపు ఎగ్జాక్ట్లీ 180 degrees ఉందనుకోండి, అది స్టాగర్డ్ అంటాయి అంటాం. సో ఇక్కడ అట్లా ఉంది, డీలో ఉంది. సో ఇది హెచ్, ఇది హెచ్ 180 degrees, ఇది హెచ్, ఇది హెచ్ 180 degrees, ఇది హెచ్, ఇది హెచ్ 180 degrees. సో మన ఆన్సర్ ఇది. ఒకవేళ వాడు ఎక్లిప్సర్ అని అడిగిండు అనుకోండి, మన ఆన్సర్ బి. ఎందుకు, ఇక్కడ చూడండి హెచ్కు సో ఒకదాని పైన ఒకటి ఉంది అట్లా. సో మన నెక్స్ట్ రియాక్షన్ 2-pentyne ఆన్ రియాక్షన్ విత్ సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా ప్రొడ్యూస్డ్ కాంపౌండ్ ఏ. ఆ కాంపౌండ్ ఏ ఏంటి అని అడుగుతుండు. సో మన ఫస్ట్ క్వశ్చన్ గుర్తుంది కదా, సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా అంటే ఏమని చెప్పిన మీకు, బర్చ్ రిడక్షన్ అనే ఒక నేమ్డ్ రియాక్షన్ అని చెప్పిన. అప్పుడు ఏమని చెప్పిన మీకు, ట్రాన్స్ ఆర్ యాంటీ అడిషన్ జరుగుతుంది అని చెప్పిన. అంటే ట్రిపుల్ బాండ్ ఉన్నా డబుల్ బాండ్ ఉన్నా ఒక బాండ్ బ్రేక్ అయిపోయి పైన ఒక హైడ్రోజన్ కింద ఒక హైడ్రోజన్, ఒక బాండ్ బ్రేక్ అయిపోయి పైన ఒక హైడ్రోజన్ కింద ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది అని చెప్పిన. సో మీరు సింపుల్గా డైరెక్ట్ సో ఏమని చెప్పిన మీకు, ఫస్ట్ ట్రాన్స్
ఆర్ యాంటీ అడిషన్ జరుగుతుంది అని చెప్పింది ఇక్కడ మీకు. సో మీరు ఆప్షన్ చూస్తే డైరెక్ట్ ట్రాన్స్ డీలో ఉంది, డీ పెట్టేసొచ్చు డైరెక్ట్. సో విత్ ఒక సెకండ్లో మీరు. సో మళ్ళీ టైం ఏం వెయిట్ చేసుకోకుండా. సో దీన్ని మీరు డీటెయిల్గా చేసినా కూడా మీకు ఏమొస్తుంది. సో డీటెయిల్గా కావాలంటే చూడండి, చేసి చూపిస్తా. సో CH3 C ట్రిపుల్ బాండ్ CH2 CH3. సో దీన్ని మనం సోడియం లిక్విడ్ అమోనియా చేస్తే లిక్విడ్ అమోనియా ఏమవుతుందని చెప్పిన, ఒక బాండ్ బ్రేక్ అయ్యి పైన ఒక హైడ్రోజన్ కింద ఒక హైడ్రోజన్ వస్తుందని చెప్పిన. సో ఏమొస్తుంది, CH3 C డబుల్ బాండ్ C CH2 CH3. సో పైన ఒకటి కింద ఒకటి అంటే, సో పైన ఒక హైడ్రోజన్ కింద ఒక హైడ్రోజన్. సో పైన ఒకటి కింద ఒకటి ఉంటే ఏంటిది, ట్రాన్స్ అంటాం కదా మనం. ట్రాన్స్ ఆప్షన్ అనేది ట్రాన్స్ 2-pentene. సో ఇదే మన ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఇన్ ద కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్. సో కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్ సో షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో చెప్తాను చూడండి క్లియర్గా. సో కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్లో ఏం జరుగుతుందంటే, కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్లో సో ఇందులో ఇది ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఆల్కేన్స్ ప్రిపేర్ చేయడానికి ఇది ఒక మెథడ్. సో ఇది ఏం మెకానిజం అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం ఫాలో అవుతుంది ఏది, కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్. దెన్ ఇందులో ఏం రియాక్టెంట్స్ ఏంటి అంటే సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ కార్బోక్సైలిక్ యాసిడ్స్. సో ఇప్పుడు చూడండి నేను చేసి చూపిస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బోక్సిలిక్ యాసిడ్ CH3COONA అంటే సోడియం సాల్ట్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం. సో ఎలక్ట్రోలైసిస్ అంటే మనకేంటి, వాటర్లో చేస్తాం కదా, ఎలక్ట్రోలైసిస్ ఎక్కడ చేస్తాం, వాటర్లో చేస్తాం. సో వాటర్ని నేను ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నా అంటే, సో H2O కదా వాటర్ అంటే, సో దాన్ని HOH అని రిప్రజెంట్ చేస్తున్నా. సో అట్లానే HOH అని రిప్రజెంట్ చేస్తున్నా. సో ఇంకొక తీసుకుందాం ఏది మన CH3COONA అని. సో ఇదిని రివర్స్ రాసుకోవాలి అంటే మీకు గుర్తుంచుకోవడానికి ఒక మెథడ్ లాగా ఇట్లా చెప్తున్నా. సో ఇట్లనే చేయాలి, ఇట్లనే ఉంటుంది కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్ అని కాదు. సో ఒక్కొక్కరు ఒకలా గుర్తుంచుకుంటారు, ఇది వన్ ఆఫ్ ద వే. సో కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్లో ఏం జరుగుతుందో ఎట్లా గుర్తుంచుకోవాలంటే, సో ఇట్ గివ్స్ రైస్ టు, సో ఎలక్ట్రోలైసిస్ ఇక్కడ చేస్తే సో CO2 లిబరేట్ అవుతుంది. CO2 లిబరేట్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ, సో ఇక్కడ చూడండి CO2, సో ఇక్కడ కూడా చూడండి CO2 వెళ్ళిపోయిందా. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే NaOH ఫామ్ అవుతుంది. NaOH ఫామ్ కావాలంటే ఇక్కడ చూడండి NaOH, దెన్ మళ్ళీ NaOH ఇట్లా పోయింది. సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ CH3 మిగిలింది, ఇక్కడ CH3 మిగిలింది. సో ఇక్కడ మిగిలిన CH3లో జాయిన్ అయ్యి ఆల్కేన్ ఫామ్ అవుతాయి. సో ఆల్కేన్ ఫామ్ అయింది మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి CO2, నెక్స్ట్ ఇంకోటి ఏంటి NaOH. నెక్స్ట్ మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే H2. ఎందుకు ఇక్కడ చూడండి మీరు, సో ఇక్కడ ఒక H ఇక్కడ ఒక H మిగిలింది అంటే H2. సో ఇందులో ఏది ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మేజర్ థింగ్. సో మనకి ఈ రెండు ఉన్నాయి కదా, ఏది ఆల్కేన్ నుండి CO2, ఇది యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. అండ్ ఈ NaOH H2 ఉన్నాయి చూడండి, ఇది క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి వెళ్దామా. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ మనకి హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రొడ్యూస్డ్ ఎట్ యానోడ్. సో హైడ్రోకార్బన్ అంటే ఏంటి, మనకు ఆల్కిన్. సో ఆల్కిన్ ఎక్కడ వచ్చింది, CH3 యానోడ్ దగ్గర వచ్చి CH3 యానోడ్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2. సో దీని స్పెషాలిటీ ఇది అంటే మీరు ఒక గుర్తుంచుకోవాలి కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్లో. సో ఇంకో పాయింట్ ఏంటి, సో ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న హైడ్రోకార్బనే ఫామ్ అవుతుంది అని. సో అదే పాయింట్ ఇక్కడ. సో అర్థమైందా ఈవెన్ నెంబర్ ఎట్లా, ఇక్కడ 2 ఉన్నాయి కదా మనకి. సో చూసుకుంటే సో 2 ఉన్నాయి. సో లేకుండా ఇప్పుడు చూడండి, నేను ఇథైల్ తీసుకున్నాను అనుకోండి, C2H5COONA తీసుకుంటే మనకేమొస్తుంది, C2H5
ఇంకో C2H2 వస్తుంది. సో ఇక్కడైనా ఎన్ని ఉన్నాయి, 2 2 ప్లస్ 2 ఎంత 4 ఎంత ఈవెన్ కదా. సో ఎప్పుడు కానీ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నదే మనకు కోల్డ్ ఎలక్ట్రోలైసిస్ వస్తుంది అంతే. సో ఐడెంటిఫై X, Y అండ్ Z ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. 2-methyl butene అనే ఒక రియాక్టెంట్కి H2H+ ఇస్తే X వస్తుంది, O3ZnH2 ఇస్తే Y, Z వస్తుంది. ఏంటి అని అడుగుతారు. సో మీరు ప్రాపర్గా ఒకసారి నోట్స్ చూసుకోండి. నోట్స్లో ఏముంటుందంటే ఆల్కిన్స్ చాప్టర్లో సో అడిషన్ ఆఫ్ వాటర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే సో ఏది మనకు ఉంది కదా ఇక్కడ మెన్షన్ చేసారు కదా, ఏది H2OH+, లేదా ఇంకో రకంగా ఎట్లా ఇవ్వచ్చు అంటే H3O+ అని ఇవ్వచ్చు. సో రెండు ఒకటే. సో ఇట్లా ఇచ్చినప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే సో మార్కోనికోఫ్ అడిషన్ ఆఫ్ వాటర్ విత్ రీఅరేంజ్మెంట్. ఒకవేళ రీఅరేంజ్మెంట్ పాసిబుల్ అయితే రీఅరేంజ్మెంట్ కూడా చేయాలి. సో మనం ఇచ్చిన దానికి ఇప్పుడు చూద్దాం, ఇది నోట్ డౌన్ చేసుకోండి మీరు. దెన్ ఇప్పుడు మనం చూసుకుంటే సో H2OH+ ఉంది. దీన్ని ఇప్పుడు డబుల్ బాండ్ ఉంది కదా, దీన్ని షిఫ్ట్ చేస్తే ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. అండ్ H2OH+ నుంచి H+ ఇక్కడికి పోతుంది, నెగిటివ్ ఛార్జ్ ఉన్న దగ్గరికి పాజిటివ్ ఛార్జ్ వెళ్తాయి కదా. వీళ్ళు ఇక్కడ ఏమవుతుంది, హైడ్రోజన్ ఇక్కడికి పోతే 2 అవుతుంది కదా, CH2 అవుతుంది. దెన్ CH+ ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ హాల్ఫ్ హైడ్రోజన్ చెక్ చేయండి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 హాల్ఫ్ హైడ్రోజన్ ఉన్నాయి. అంటే మోర్ స్టేబుల్. ఒకవేళ మీరు చూడండి ఇది స్టేబుల్ కాకుండా సో ఇక్కడ హైడ్రోజన్ CH2 ఉంది కదా, ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి కదా మీకు ఇక్కడ. సో ఒకవేళ మీకు స్టేబుల్ కాకుండా ఇక్కడ నుండి హైడ్రేట్ షిఫ్ట్ ఇటు మనం ఇక్కడికి చేస్తాం. మనం ఇక్కడికి చేసి పాజిటివ్ చార్జ్ ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ చెక్ చేస్తే అప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం చేస్తాం. అట్లా చేసినప్పుడు ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, షిఫ్టింగ్ చేస్తాం. కానీ ఇక్కడనే మనకి 8 వచ్చినాయి. అట్లా చేస్తే 8 కంటే తక్కువ వచ్చినా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఇక్కడ షిఫ్టింగ్ ఏం చేయకూడదు. చేయకుండా ఏం చేయాలి, పాజిటివ్ ఛార్జ్ ఉంది, దెన్ నెగిటివ్ ఛార్జ్ అటాచ్ చేయాలి. నెగిటివ్ ఛార్జ్ ఏంటి, మనకి ఇక్కడ OH- ఈజ్ ద నెగిటివ్ ఛార్జ్. సో OH- ఇక్కడ యాడ్ చేయాలి అంతే, సింపుల్గా ఆన్సర్. దెన్ O3ZnH2O. సో మీరు చూడండి ఇక్కడ ఇప్పుడు ఇచ్చింది మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూసుకోండి మీరు ఒకసారి క్లియర్గా. సో మనం ఇక్కడ C ఆప్షన్ చూడండి. సో CH3 టేకెన్ ట్వైస్ విత్ C. సో ఇక్కడ Cకి ఇదిగోండి CH3 టేకెన్ ట్వైస్ 2 ఉంది. దెన్ CH ఉంది, OH ఉంది, దెన్ CH2 ఉంది, CH3 ఉంది. సో ఆప్షన్ C చూసుకోండి ఒకసారి. దెన్ మీకు ఇప్పుడు కిందిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కిందిది ఎట్లా అంటే సో మళ్ళీ మీరు ఒకసారి నేను రబ్ చేస్తున్నా చూడండి. సో ఇదంతా మీరు ముందే కాపీ చేసుకోండి ఒకసారి. దీన్ని చూడండి మనకి ఏముంది, O3ZnH2O. గుర్తుంచుకోండి O3ZnH2O మీకు ఎక్కడైనా పడ్డా రిడక్టివ్ ఓజోనలైసిస్. రిడక్టివ్ ఓజోనలైసిస్ అంటే ఏం లేదు, మల్టిపుల్ బాండ్ ఉన్న దగ్గర బ్రేక్ చేయండి, బ్రేక్ చేసి ఆక్సిజన్ సింపుల్ అంతే. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మల్టిపుల్ బాండ్ ఉంది. సో దీన్ని ఏం చేయమన్నా బ్రేక్ చేయండి, ఓ యాడ్ చేయండి. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏమొస్తుంది, CH3CH2. దెన్ లెఫ్ట్ సైడ్ ఏముంది, CH3C డబుల్ బాండ్ O CH3. సో ఆప్షన్ ఎక్కడుంది మనకి, సో ఫస్ట్ చెప్పినా కదా, ఇది మనకు ఫస్ట్ సాల్వ్ చేసినప్పుడు ఇది వచ్చింది. దెన్ ఇప్పుడు మనకు CH3CH2 రైట్ సైడ్ వచ్చింది. సో CH3 ఇక చూడండి, CH3 ఇక్కడ ఒక CH3 ఇక్కడ ఒక CH3 ఉంది కదా, అంటే వాడు ఇక్కడ ఏమి ఇచ్చిండు, జస్ట్ CH3 టేకెన్ C1 ఇచ్చిండు అంతే కదా. సో ఇదే మన ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ఆప్టికల్ యాక్టివ్ ఆల్కైల్ హైడ్రైడ్స్ అపాన్ రియాక్షన్ విత్ న్యూక్లియోఫైల్స్. సో SN1కి SN2కి అనే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే సింపుల్, ఏం లేదు మనం. సో మనకి SN1 SN2 టేబుల్ ఉంటుంది కదా, మనకు ఐపీలో చదువుకొని ఉంటాం. మనకు ఆల్కైల్ హ్యాలైడ్స్ అరైల్ హ్యాలైడ్స్ మీ నోట్స్ తీసి చూడండి. సో చాలా ఫేమస్, మనకు తెలుసు కదా SN1 SN2 అని ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఉంటుంది మనకి SN1లో రిసమైజేషన్ జరుగుతుంది, SN2లో ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ జరుగుతుంది అని. రిసమైజేషన్ అంటే 50% ఒకలాగా 50% ఇంకోలాగా ఉంటుంది. అదే ఇన్వర్షన్ అంటే కంప్లీట్గా మారిపోతుంది. సో ఇది మీరు ఒకసారి SN1 SN2 ట్యాబులర్ ఫామ్ ఉంటుంది, అందులో రిఫర్ చేసుకుంటే ఇది ఉంటుంది. లేదా ట్యాబులర్ ఫామ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకొని రివైజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే గుర్తుంచుకోండి మీరు, SN1లో రిసమైజేషన్ జరుగుతుంది,
ఫిక్స్ అయిపోండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే మళ్ళీ అటెంప్ట్ చేసేయాలి మీరు. SN2లో ఇన్వర్షన్ జరుగుతుంది, గుర్తుంచేసుకోండి. నా ఫైనల్ క్వశ్చన్ 2018లో అడిగిన క్వశ్చన్ హైడ్రోకార్బన్స్ చాప్టర్ నుండి. సో ద ప్రోడక్ట్స్ A and B ఆఫ్ ద బిలో రియాక్షన్ సీక్వెన్స్ ఆర్. సో బిలో గివెన్ సీక్వెన్స్లో A and B ఏంటి అని అడుగుతుండు. సో మీరు ఆల్కైన్స్ చాప్టర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఆల్కైన్స్ చాప్టర్లో సో నోట్స్లో ఉంటుంది మీకు. సో HgSO4 డైల్యూట్ H2SO4 ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని. సో అక్కడ మనం నార్మల్గా ఆల్కీన్స్లో ఆక్సిమెర్క్యులేషన్ డిమెర్క్యులేషన్ అని చదువుకుంటాం కదా. సో అదే ఆల్కైన్స్లో కూడా ఉంటుంది అట్లనే. మళ్ళీ అక్కడ ఏం చేస్తామంటే మార్కోనిక్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వాటర్ వితౌట్ రీఅరేంజ్మెంట్. గుర్తుంచుకోండి, మార్క్ అని రాస్తే అంతే, మీరు మార్కోనిక్ ఆఫ్ అని అనుకోండి. మార్క్ అడిషన్ ఆఫ్ వాటర్ వితౌట్ రీఅరేంజ్మెంట్ గుర్తుంచుకోండి. సో వాటర్కి చేస్తే మీరు చూసుకోండి, ఇప్పుడు మార్కోనిక్ ఆఫ్లో అంటే ఏంటి మనకి, మార్కోనిక్ ఆఫ్లో OH మైనస్ H+, అంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి. సో OH మైనస్ నెగిటివ్ పార్ట్ ఎక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది, ఏ కార్బన్కి అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్కి OH మైనస్ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఈ కార్బన్కి మనకు తక్కువ హైడ్రోజన్స్ అంటే అసలు లేవు, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ లేవు. సో ఇక్కడ మనకు OH మైనస్ వస్తుంది. సో యాడ్ చేయండి OH మైనస్ని. సో చేస్తున్నా OH మైనస్. సో ఇక్కడ OH మైనస్, నెక్స్ట్ H+, ఇక్కడ వస్తుంది అంతే కదా. H+ ఇక్కడికి వస్తే 2 అవుతుంది. సో దెన్ మీరు ఇట్లా ఇక్కడ 2 బాండ్ అయినా అంటే మీకు ఒక బాండ్ పైన పోతుంది కదా. సో ఈ ఒక బాండ్ తీసేద్దాం మనం. సో తీసేసినాం. సో ఇది మనకు. సో మీరు చాలాసార్లు ఇప్పటికి వినే ఉంటారు కీటో ఈనాల్ టాటామెరిజం అని. సో మీకు తెలిసి ఉంటే అప్లై చేయండి ఆ కాన్సెప్ట్ని ఇక్కడ ఇప్పుడు, లేదా ఏంటా అంటే మీరు ఒకసారి చెప్తా వినండి. సో కీటో ఈనాల్ టాటామెరిజం అంటే ఇట్స్ నథింగ్ బట్, సో ఈనాల్ అనే పదం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓల్ అంటే ఆల్కహాల్, ఈన్ అంటే డబుల్ బాండ్. సో మీరు ఇక్కడ చూస్తే అది 2 ఇక్కడ మీకు కనబడతాయి. ఈన్ డబుల్ బాండ్ కనబడుతుంది, ఇది ఆల్కహాల్ కనబడుతుంది. సో ఇక్కడ ఎట్లా అప్లై చేయాలంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ చేయండి. ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ చేయండి, అంతే, ఏం లేదు. సో చేస్తే ఏమొస్తా ఒకసారి ట్రై చేయండి మీరు. వచ్చిందా, నేను చెప్తున్నా చూడండి. సో ఈ హైడ్రోజన్ మీకు ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, సో 3 హైడ్రోజన్స్ ఇక్కడ అవుతాయి. సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ అవుతాయి. ఈ డబుల్ బాండ్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, సో ఇక్కడ డబుల్ బాండ్ పోతుంది, ఇక్కడ హైడ్రోజన్ పోతుంది. సో ఇక్కడ మీకు డబుల్ బాండ్ వస్తుంది. డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది అంతే. అదే మన ఆన్సర్. సో ఇది ఎక్కడుంది మీకు, ఆప్షన్